నమస్తే. మీతో రాజసుశీల సిస్టర్ ఛానల్కి స్వాగతం. ఇవాళ 2025 సంవత్సరం ఎలా ఉంటుంది, ఒక బేసిక్ అవగాహన మనకు రావాలంటే దానికి ముందు గ్రహస్థితులు ఫస్ట్ మనం తెలుసుకుందాము. ముందుగా బృహస్పతి అంటే జూపిటర్ ఇప్పుడు వృషభ రాశిలో మే వరకు సంచరిస్తున్నారన్నమాట. ఆ తర్వాత అక్టోబర్ వరకు మిథున రాశిలోను, ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశిలోను, డిసెంబర్లో మళ్ళీ వక్రగతిలో మళ్ళీ మిథున రాశికి సంచరిస్తున్నారన్నమాట. ఇలా బృహస్పతి యొక్క సంచారం ఈ సంవత్సరం పొడుగునా ఎలా ఉంది చూశాము. అంగారకుడు జూన్ వరకు నీచ స్థితిలో కర్కాటక రాశిలో వక్రగతిలోనూ ఉంటూ ఆ తర్వాత జూన్ తర్వాత అది పేస్ లో వెళ్తున్నాడన్నమాట. రాహువు చూసినట్టయితే మీనరాశిలో మిడిల్ ఆఫ్ మే వరకు మీనరాశిలోను, ఆ తర్వాత కుంభరాశిలోను సంచరిస్తున్నాడు. కేతువు కూడా ఇప్పుడు కన్యారాశిలో మే మధ్య వరకు ఉండి ఆ తర్వాత కుంభరాశిలో సంచరిస్తాడన్నమాట. ఈశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో మార్చి ఎండ్ వరకు ఉంటూ ఆ తర్వాత మీనరాశిలో ప్రవేశిస్తాడన్నమాట. ఇలా గ్రహగతుల ఒక సంచారం ఈ సంవత్సరం పొడుగునా ఎలా ఉంది అన్నది మనం చూశాము. ఇందులో మనం ముఖ్యంగా చూసినట్టయితే టారో కార్డు మనము రీడింగ్ చేసేటప్పుడు ఏ కార్డు యాక్టివేట్ అవుతున్నాయి, ఏ కార్డు ఇనాక్టివ్ గా ఉంది అన్నది చూద్దాం. ఇనాక్టివ్ కార్డు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్పడం మనకు ఇప్పుడు సాధ్యం కాదు. యాక్టివేషన్ అయ్యే కార్డు జూపిటర్ అంటే బృహస్పతి వల్ల, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి హెరోఫెంట్ కార్డ్ అన్న కార్డు యాక్టివేట్ అవుతుంది. అందుకని మన దాని వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది అంటే న్యాయ ధర్మాలు బాగా ఉంటాయి అన్నమాట. ఎవరికి న్యాయం కావాలన్నా వెంటనే దొరకడం, సాంప్రదాయికమైన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది రెక్టిఫై అవ్వడం, సాంప్రదాయికమైన వృత్తులు బాగా పైకి రావడం, సాత్వికమైన భావన మనసులో రావడం, సాత్వికమైన ఒక జీవనాన్ని ఎదురు చూడడం బృహస్పతి ద్వారా అన్నది ఉంటుంది. ఆ తర్వాత జమనై అంటే మిథున రాశిలో సంచరించడం వల్ల లవర్స్ కార్డు యాక్టివేట్ అవుతుంది. లవర్స్ కార్డు యాక్టివేట్ అవ్వడం వల్ల మంచి మంచి విషయాలు మన లైఫ్లో యాక్టివేట్ కావడం, మన మధ్యలో ఉన్న మనస్పర్ధలు తీరిపోయి ప్రేమాభిమానాలు పెరగడం, ఒకలాంటి గివ్ అండ్ టేక్ అన్న ఎనర్జీ అన్నది ఉండడం, మంచిని అట్రాక్ట్ చేయడం అన్నది ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశిలో చారియట్ కార్డు యాక్టివేట్ అవుతుంది కాబట్టి స్టాగ్నేషన్గా ఉన్న చాలా రోజుల నుంచి, అంటే ఇవాళ రేపు నిన్న మొన్నటి ప్రాబ్లం నేను అనట్లేదు, సంవత్సరాల కొలది ఏదైతే పనులు జరగకుండా, ఏదైతే మన విషయాలు ముందుకు సాగకుండా ఒకలాగా స్టాగ్నేషన్ గా ఉన్నాయో అవన్నీ తీరిపోయి దానికి రెక్కలొచ్చి ఎగురుతాయి అన్నమాట. అలా బృహస్పతి ద్వారా ఇలాంటి మంచి మంచి పనులు జరుగుతాయి అన్నమాట. అయితే అంగారకుడు చూసినప్పుడు కర్కాటక రాశిలో నీచం పొంది అదే సమయంలో వక్రగతిలోను ఉన్నాడు కాబట్టి, కాలపురుషుడి 4వ భావంలో కాబట్టి మనకు లైఫ్లో ఒక ఉత్సాహం లేకపోవడం, ఫ్యామిలీ లైఫ్లో కొంచెం మందకోడిగా ఉండడం, ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకోకపోవడం, ఒక ఫ్యామిలీ లైఫ్లో ముఖ్యంగా అంగారకుడు 4వ భావంలో కాలపురుషుడిలో కాలపురుషుడి 4వ భావంలో ఉన్నాడు కాబట్టి మన మనసులో ఒక ఉత్సాహలేమి ఉండడం, ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడకపోవడం, మనసులో ఒక ఉత్సాహలేమి ఉండడం, ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడకపోవడం, మాట్లాడిన కోపం తాపం రావడం, అలాంటి ఒక ఫ్రస్ట్రేటివ్ ఎనర్జీ కనిపిస్తోందన్నమాట. జూన్ తర్వాత అంగారకుడు మార్గి అయిపోతాడు కాబట్టి ఆ తర్వాత ఇలాంటి పరిస్థితి పోయి లైఫ్లో ఒక కొంత ఉత్సాహం వస్తుందన్నమాట. మార్గి కారక ముందు వక్రగతిలో ఉన్నప్పుడు అంగారకుడి వల్ల చారియట్ కార్డు డెబిలియేట్ అయిపోయి ఒకలాగా స్టాగ్నేషన్ కూడా కలిగిస్తుంది. కానీ మనకు అన్ఫార్చునేట్లీ చూసినప్పుడు అక్టోబర్ తర్వాతనే గురువు కర్కరాశి వస్తున్నాడు కాబట్టి ఈ జూన్ వరకు కూడా ఈ స్టాగ్నేషన్ అన్నది అంగారకుడి వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అన్నది మనకు కొంచెం ఫ్యామిలీ
ఫ్యామిలీ లైఫ్లో అందరికీ కూడా ఒక్కొక్కరికి వాళ్ళ దశాభుక్తి బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. కానీ మనం ఇప్పుడు చెప్పేది జనరల్గా ఎలా ఉంటుంది, ఒకలాగా మందకోడిగా ఉత్సాహలేమిగా, ఒకలాగా పెళ్లి కావాలన్నా పెళ్లి అయిన వాళ్లకు కూడా ఎవరికీ కూడా మనసులో ఒక ఉత్సాహం లేని ఒక ఎనర్జీని కలిగిస్తుంది, ఒక స్టాగ్నేషన్, ఒక బ్లాకేజెస్ అన్నది కలిగిస్తుంది అన్నమాట. అలాగే శనీశ్వరుడి సంచారం ఇప్పుడు కుంభరాశిలో మార్చి 18 వరకు, ఆ తర్వాత మీనరాశిలో సంచరిస్తాడనమాట. దానివల్ల కుంభరాశిలో ఉన్నంత వరకు స్వస్థానంలో ఉంటున్నాడు కాబట్టి అక్వేరియస్ ఒక కార్డు, స్టార్ కార్డు యాక్టివేట్ అవుతుంది. ఫ్యామిలీ గురించి, ఉద్యోగం గురించి, ఫ్యూచర్ గురించి ప్లానింగ్ బాగా చేయడం, దాని గురించి మంచి మంచి ఆలోచనలు రావడం, ఒక స్థిరమైన ఒక సాలిడ్ ఫౌండేషన్ వేయడానికి మనకు హెల్ప్ చేయడం అలాంటివి ఉంటుంది. ఆ తర్వాత మీనరాశిలో ప్రవేశించగానే హైప్రీస్ట్రెస్ అన్న కార్డు అన్నది ఒకలాగా యాక్టివేట్ అవుతుంది. ఈ హైప్రీస్ట్రెస్ కార్డు బ్యాడ్ కార్డ్ అని నేను చెప్పను, కాకపోతే ఒక మిస్టీరియస్ కార్డ్ అన్నమాట. ఏది చేస్తున్నామన్నది మన మనసుకే ఒకలాగా అర్థం కాకపోవడం, చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం కాకపోవడం, ఒకలాగా డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సి రావడం, లేకపోతే ప్రాబ్లం కలిగించవచ్చు. అలాంటి ఎవరి మనసులో ఏముంది అన్నది తెలియని ఒక మర్మమైన ఒక సంచారం అన్నమాట ఈ మీనరాశి సంచారము. మొత్తానికే మీనరాశియే కొంచెం మిస్టీరియస్. స్పిరిచువాలిటీలో చూసినప్పుడు చాలా మంచి హైప్రీస్ట్రెస్ కార్డు యాక్టివేట్ అయినప్పుడు కూడా ఒకలాగా ఇంట్యూషన్ పెరగడం, యువర్ కనెక్షన్ విత్ యూనివర్స్ అన్నది పెరగడం, అలాంటి ఎనర్జీస్ కలిగిస్తుంది అన్నమాట. మెటీరియల్ దానికి వ్యావహారికత పరమైన ఒక ఎనర్జీస్ కాకుండా స్పిరిచువల్ ఆధ్యాత్మిక పరమైన ఎనర్జీస్ని పెంపొందిస్తుంది అన్నమాట. ఇప్పుడు రాహు మనకు ఒకలాగా ఈ మీనరాశిలో ఉంటూ ఒకలాగా ఇల్యూషన్, మాయ కలిగిస్తున్నాడు అనమాట. మార్చిలో రాహు సంచారం మీనరాశిని వదిలిపెట్టి కుంభరాశిలో వస్తుంది. అప్పుడు స్టార్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మీనరాశిలో హైప్రీస్ట్రెస్ కార్డుని యాక్టివేట్ చేస్తున్నాడు, మిస్టరీని ఇంకా మిస్టరీ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కుంభరాశిలో రావడం వల్ల అప్పుడు స్టార్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీ లైఫ్ గురించి మీకు ఏదేదో అనిపించడం, అలా చేసేస్తే బాగుంటుంది, ఇలా చేసేస్తే బాగుంటుంది, ఒకలాగా ఒక యాక్టివేషన్ అన్నది అయినప్పటికీ కూడా రాహు ఒక మాయ సంబంధించిన ఒక గ్రహం కాబట్టి లేని ఆశలు మనసులో రావడం, ఇది కరెక్ట్ అనిపించడం, ఇది వరకు మనకు అవన్నీ కరెక్ట్ కాదు అనిపించినవన్నీ ఇప్పుడు కరెక్ట్గా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నట్టు, దానికి హెల్ప్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవి అన్ని మాయ అన్నమాట. రాహు అక్కడి నుంచి తొలగిపోయిన తర్వాత ఎందుకు నేను ఇలా చేసి నా ఫ్యూచర్ని, నా భవిష్యత్తుని పాడు చేసుకున్నాను అన్నటువంటి ఒక ఆలోచన మీలో రావచ్చు. కాబట్టి రాహు సంచారం ఈ కుంభరాశిలో ఉన్నంత వరకు మంచి అవకాశాలు వచ్చినా తీరా విచారించి అనాలిసిస్ చేసి నలుగురితో అడిగి తెలిసి ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళడం మంచిది. లేకుంటే మీకు తర్వాత ప్రాబ్లం కలగవచ్చు. రాహు ఒక మాయ సంబంధించిన గ్రహం, అది కుంభరాశిలో రావడం, అందులో యాక్టివేట్ అయ్యే కార్డు స్టార్ కార్డు కాబట్టి ఒకరోజు 2 రోజు జరిగే విషయంలో కాకుండా లాంగ్ టర్మ్ డిసిషన్ తీసుకునేటప్పుడు, భవిష్యత్తు గురించి మీరు డిసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కేతువు గురించి మనం చూసినప్పుడు ఇప్పుడు కన్యారాశిలో ఉన్నాడు. కన్యారాశిలో ఉన్నప్పుడు హెర్మిట్ కార్డు యాక్టివేట్ అవుతుంది. మనసు నిస్పత్తగా ఉండడం, ఎలాంటి కొత్త వాటి మీద మనసు పోకపోవడం, ఒకలాగా లోన్లీనెస్ ఫీల్ కావడం, మనసులో ఉత్సాహం లేకపోవడం, అలాంటి ఒక ఎనర్జీ కలిగిస్తుంది. ఇది సంచారంలో మార్చి 18 తర్వాత సింహరాశిలో ప్రవేశిస్తాడన్నమాట. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా అది కన్యారాశిలో ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి వదిలిపెట్టి సింహరాశిలో ప్రవేశించినప్పుడు మనసులో ఒక ఉత్సాహం రావడం, ముఖ్యంగా ఒక క్రియేటివ్ ఐడియాస్ రావడం. కేతుకేంటి క్రియేటివ్ ఐడియాస్ రావడం ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ క్రియేటివ్ ఐడియాస్ డిటాచ్మెంట్ గురించి, స్పిరిచువాలిటీ గురించి ఒక ఇన్వాల్వ్మెంట్ తీసుకురావడం, ఒక ఇన్వాల్వ్మెంట్తో స్పిరిచువాలిటీని మీరు ముందుకు తీసుకెళ్లడం, అలాంటి మంచి ఎనర్జీస్, ముఖ్యంగా స్పిరిచువల్ లైఫ్ కొనసాగించాలి అనుకున్న వాళ్లకు చాలా మంచి టైం అన్నమాట. నార్మల్ మెటీరియలిస్టిక్ లైఫ్, వ్యవహారిక
పనుల్లో ఉన్న వాళ్లకు ఈ సింహరాశిలో ఉండడం కన్యారాశిలో ఉండడం కన్నా కొంచెం మెరుగన్నట్టే మనము చూడాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ కొత్త సంవత్సరం అన్నది ప్రారంభం కానున్నది. ఇప్పుడు ఈ 5 గ్రహాలు కాకుండా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు చాలా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుందన్నమాట. నెలకు కొన్ని 15 రోజులకు, చంద్రుడైతే 3 రోజులకు ఇలా మారుతూ ఉంటాడు. ఇవన్నీ మనము చెప్పడం కష్టమన్నమాట. కాబట్టి ప్రతి నెల వీడియోస్ చేసేటప్పుడు దాన్ని గురించి మనము చూస్తామన్నమాట. ఇప్పుడు నేరుగా మనము ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని వెళ్ళిపోతాము. ముందుగా న్యూమరాలజీ ఏమంటుంది చూద్దాం. న్యూమరాలజీ ద్వారా మనం చూసినప్పుడు 2025 సంవత్సరం 2+2+5 = 9 అంటే అంగారకుడికి సంబంధించిన సంవత్సరం అన్నమాట. మొత్తం ప్రపంచానికి మీ హారోస్కోప్ బట్టి అది మారుతూ ఉంటుందన్నమాట. ఈ అంగారకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో నీచం పొంది డెబిలియేటెడ్గా, రెట్రాగ్రేడ్గా, వక్రగతిలో ఉన్నాడన్నమాట. కాబట్టి తన స్వబలం లేకుండా బలహీనుడై ఉన్నాడన్నమాట. కాబట్టి ముందు 6 నెలలు ఒకలాంటి మనసులో ఒక ధైర్యం లేకపోవడం, ఏ పని చేయాలన్నా చేయలేకపోవడం, దానివల్ల ఒక ఫ్రస్ట్రేషన్ రావడం, ఇరిటేషన్ రావడం, ఉట్టిగానే కోపం రావడం, అందరితోనూ ఒకలాగా సౌమ్యమైన ఒక రిలేషన్ కాకుండా కొంచెం అన్వాంటెడ్ క్వారల్స్ కలిగించడం, అలాంటి ఒక ఎనర్జీస్ కనిపిస్తుంది. అలా లేని వాళ్లకు ఒక మోటివేషన్ లేకుండా ఒకలాగా నిస్తబ్దగా మనసు ఉండడం, దానివల్ల లైఫ్లో ఒక పురోగతి లేకపోవడం కనిపిస్తుంది. జూన్ తర్వాత సిచ్యువేషన్ మారుతుంది. అంగారకుడి ప్రోగ్రెస్ అయ్యే మార్గి అయిపోతాడు. కాబట్టి ఆ తర్వాత మంచి మంచి ఆలోచనలు రావడం, ముఖ్యంగా కోర్టు కేసు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నవాళ్ళు అంతా జూన్ వరకు కూడా ఎలాంటి పెద్ద డిసిషన్ తీసుకోకుండా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. లేకపోతే నష్టపోవడం, ముఖ్యంగా డివోర్స్ కేసు ఉన్నవాళ్ళు, ఇంటి మీద ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కేసు ఉన్నవాళ్ళు ఓడిపోక తప్పదు ఇప్పుడు అంగారక బలం లేకపోవడం వల్ల. అలాగే ఈ టైం పీరియడ్లో వాహనాలు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, ఇల్లు అమ్మడం కానీ ఇలాంటివన్నీ మీరు చేస్తే గనక నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జూన్ వరకు పోస్ట్ పోన్ చేయండి. పెళ్ళిళ్ళు కూడా చేసే ముందు ఆలోచన చెయ్యండి. చెయ్యవద్దు అని నేను అనట్లేదు, కానీ అంగారక బలం లేకపోవడం వల్ల ఇప్పుడు అంత టైం పీరియడ్ మంచిగా ఉండదన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొత్తలో జూన్ వరకు కూడా కొంచెం మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. జూన్ తర్వాత మంచిగా అయిపోతుందన్నమాట. సో న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడైతే ఫస్ట్ 6 months అన్నది కొంచెం డల్లుగాను, 6 months తర్వాత చాలా బాగుంటుంది. దశాభుక్తులు హైగా మంచిగా ఉన్న వాళ్లకు అది చాలా బాగుంటుంది, ఎలాంటి పెద్ద ప్రాబ్లము కలిగించదు. అయితే ఈ 2025 అన్న సంవత్సరము ఎవరికి చాలా బాగుంటుంది అని మనం చూస్తే డాక్టర్స్, మెడికల్ సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు, సర్జన్లు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుని నడిపేవాళ్ళు, సెక్యూరిటీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, బిల్డింగ్ మెటీరియల్ అలాంటివి చేసేవాళ్ళు, వీళ్ళకంతా ఈ సంవత్సరం చాలా బాగుంటుందన్నమాట. అలాగే మనకు బ్రిక్ ఇండస్ట్రీ వాళ్లకు, తర్వాత భూమి సంబంధించిన సామాన్లు అమ్మేవాళ్ళు, నర్సరీస్, ఈ వీళ్ళకంతా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు 12 రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరం కాంప్రహెన్సివ్గా ఎలా ఉంది అన్నది చూద్దాము. మేషరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుంది? మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. మీకు వచ్చిన కార్డు ద వరల్డ్. అలాగే మైనర్ అర్కనా నుంచి మీకు వచ్చిన కార్డు 2 కార్డు తీస్తున్నాను. ఒకటి కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇంకొకటి 10 of Wands వచ్చింది. సో ఈ కార్డ్ ఏమంటుంది అంటే, మీకు ఈ సంవత్సరం అన్నది మీరు ఒక ఆవృత్తి పూర్తి చేసుకొని ఒక కొత్త సంవత్సరంలో, ఒక కొత్త బిగినింగ్లో, ఒక కొత్త ఎరాలో మీరు ప్రవేశిస్తున్నారు. ఇందులో బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి, పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతాయి, చాలా విధమైన పనులు చేయాల్సి వస్తుంది, మల్టీ టాస్క్గా మీరు చేయాల్సి వస్తుంది. దానివల్ల లైఫ్లో కొంచెం చాలా బిజీ అయిపోవడం అన్నది కనిపిస్తోంది. మొత్తానికి ఈ సంవత్సరం అన్నది
ఒక కొత్త ఉత్సాహంతో మీరు ప్రారంభిస్తారు. దానికి మేజర్ రీజన్ ద వరల్డ్ కార్డ్ అన్నది ఏమంటుంది అంటే మీరు చాలా వరకు కూడా మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అందులో మీరు పరిసమాప్తి చెయ్యడం, ఫారిన్ ట్రావెల్స్ చేయడం, ఒక పరిపూర్ణత్వంతో మీరు చేయడం, దాని వల్ల మీరు బాధ్యతలు ఎక్కువ తీసుకొని పని ఎక్కువ చేయాల్సి రావడం, మీ లైఫ్లో వర్క్ అన్నది, మెటీరియల్ లైఫ్ అన్నది ఎక్కువ ప్రాధాన్యతతో ఉంటూ మీరు వర్క్, కెరీరు, బిజినెస్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలా మీ లైఫ్ ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్లో మనం చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 7 ఆఫ్ పెంటకల్స్. ఈ కార్డ్ ఏమంటుంది అంటే లవ్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ కొంచెం మిమ్మల్ని సతాయించే వాళ్ళు కానీ, లేకపోతే మీ ఓపికని పరీక్షించే వాళ్ళు కానీ, లేకపోతే ముందుకు వెళ్ళట్లేదు, ప్రేమిస్తున్నారు, అలాంటి ఒక ఎనర్జీ ఉంది. కాకపోతే అది ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కు వెళ్ళట్లేదు, అలాంటి ఒక సందర్భం ఉంటుంది. పేషెన్స్ ఇస్ ద వర్డ్ అని ఈ కార్డు మనకు ఈ సంవత్సరానికి మనకు చెప్తోందన్నమాట. ఫైనాన్సెస్లో ఎలా ఉంటుంది చూద్దాం. వరల్డ్ కార్డ్ అనేది జనరల్ ప్రాస్పెక్ట్స్ లో వచ్చింది కాబట్టి అందులో మనము ఫైనాన్సెస్ చూసినప్పుడు మనకేమో కనిపిస్తుంది అంటే మీకు వచ్చింది నైట్ ఆఫ్ సోర్ట్స్ అన్నమాట. ఈ నైట్ ఆఫ్ సోర్ట్స్ అన్నది ఏమంటుంది అంటే మీకు ధనం సంపాదించడం కానీ, అలాగే ధనం కూడబెట్టుకోవడానికి కానీ, కొత్త జాబ్లో వెళ్ళడానికి కానీ ఒక ఆతృత మీ మనసులో ఉంటుంది. కానీ దానికి తగ్గటువంటి ఒక పరిస్థితి అన్నది ఉండదు. పరిస్థితి అన్నది స్లోగా మూమెంట్తో ముందుకు వెళ్తుందన్నమాట, ఒక మెచ్యూరిటీతో. అలా మీరు వెళ్ళినట్టయితే మంచిగా ఉంటుంది. కానీ ఒక తొందరపాటుతో ఒక చేంజెస్ తేవాలి, ఒక తొందరపాటుతో ఒక ఫైనాన్సెస్లో ఒక మంచి చేంజెస్ తేవాలి, కానీ కెరీర్లో ఇంప్రూవ్మెంట్ కావాలి, ప్రమోషన్ కావాలి, ఇవన్నీ మీరు అనుకున్నంత ఫాస్ట్గా కాకపోవచ్చు. ఎందుకంటే ఈ వరల్డ్ కార్డే మీకు ఈ సంవత్సరం వచ్చిన ప్రధాన కార్డ్ అన్నమాట. ఇదేమంటుంది అంటే ఇది ఒక నిదానంగా అన్నిటినీ కనుక్కొని అన్నిటినీ మీరు బేరేజ్ వేసుకొని ఒకలాగా మెచ్యూరిటీతో ముందు వెళ్ళాలి. తొందరపాటు పనికిరాదు. ఈ కాంబినేషన్ కార్డ్ ఏమంటుంది అంటే మీరు అన్నీ సాధిస్తారు, కానీ ఒక నిదానంగా మీరు అనుకున్నంత వేగంతో కాకపోవచ్చు. కాబట్టి కొంచెం బ్రేక్, యాక్సిలరేటర్ ఎక్కువ ఇవ్వకుండా బ్రేక్ మెల్లమెల్లగా మీరు ఇచ్చుకుంటూ క్లచ్ ఒత్తుకుంటూ మీరు బండి నడిపినట్టు నడపాలి. అంతేగాని ఒకేసారి నేను 4 గేర్లో పెట్టి నడుపుతాను అని మీరు వెళ్తే గనక ప్రాబ్లం కలుగుతుంది. మెల్లగా మీరు వెళ్ళాలన్నమాట. అలా ఈ కార్డు మనకు కాంబినేషన్ సంకేతం ఇస్తుందన్నమాట. అలాగే మన హెల్త్ అన్నది ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. హెల్త్లో వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ వరల్డ్ కార్డ్. ఇదేమంటుంది అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు బాగా చూసుకోవాల్సిన టైం అన్నమాట. ఈ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనకు అన్ని రకాల సౌకర్యాలు మనకు లైఫ్లో వస్తుందన్నమాట. సౌకర్యాలు అంటే టు లివ్ ఎ లావిష్ లైఫ్. ఆ లావిష్ లైఫ్ ఎందుకు? టు గెట్ కంఫర్ట్ ఇన్ లైఫ్. అలా కంఫర్టబుల్తో మీకు మీరు కొంచెం ఖర్చు చేసుకోవాలి. మీకోసం మీరు అది టైం కానీ లేకపోతే ఆరాం కానీ ఏది కానీ మీకు కావాలో కొంచెం లగ్జరియస్గా మీరు లైఫ్లో అనుభవించగలరు, అనుభవిస్తారు. దానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక ఎనర్జీ అన్నమాట. మొత్తానికి క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అన్నది హెల్త్ కాంటెక్స్ట్లో వచ్చినప్పుడు చాలా మంచి కార్డ్ అన్నమాట. కొందరికి మీరు ఏదైనా సర్జరీ చేయాలన్నా లేకపోతే హెల్త్ పరంగా మీరు అబ్రాడ్ వెళ్ళి దానికి ఖర్చు చేసి అక్కడ వెళ్ళి మీరు నయం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కొందరికి కలగొచ్చు. అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. జనరలీ ఏంజల్ కార్డు మనకు ఎలాంటి సందేశం ఇస్తుంది, సంవత్సరం ఎలా ఉంటుంది అన్న సందేశం మనకి ఇస్తుంది. చూద్దాం. మీకు వచ్చిన కార్డు క్యూపిడ్. అంటే ఇదేమంటుంది అంటే మనసు మీరు ఏది ఇష్టపడుతున్నారో దాన్ని మీరు వెంట వెళ్ళాలి. మీరు మనసుకు ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బులు కానీ జాబ్ కానీ ఇవన్నీ మీకు చాలా వరకు కూడా మీ టైంని కన్జ్యూమ్ చేసేస్తుంది. అదే మనము ఈ కార్డులో కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్ అన్న కార్డు వల్ల కెరీర్కే మోస్ట్ ఇంపార్టెన్స్ అన్నది ఈ సంవత్సరం ఇస్తుంది అని మనం అనుకున్నాం కదా. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్లో 7 ఆఫ్ పెంటకల్స్ కార్డు మిమ్మల్ని మీ ఓపికని పరీక్షిస్తుంది.
అన్నీ కూడా చాలా మెల్లగా పోతుంది అని మనం చూసాము. సో ఈ క్యూపిడ్ కార్డు మనకు ఇచ్చే సందేశం ఏంజల్స్ ద్వారా ఏంటంటే, మీరు మనసుకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్నీ ఒకలాగా మెషిన్ లాగా మీరు చెయ్యడం అలా కాకుండా కొంచెం మనసుకు కూడా ముఖ్యత్వం ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే మీ లైఫ్ పరిపూర్ణత దక్కుతుంది అని చెప్తుంది. రెమెడీ అని క్రిస్టల్ కార్డు తీశానన్నమాట. అందులో మీకు వచ్చిన కార్డు సోడా లైట్. ఇదేమంటుంది అంటే, సోషలైజ్ ఆర్ జాయిన్ ఇన్. మీరు పని 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 అని కాకుండా నలుగురితో కలిసి మాట్లాడటం, నలుగురితో సోషలైజ్ కావడం, అందరితో కలిపి వెచ్చుకోవడం. సోడా లైట్ అనే ఈ క్రిస్టల్ని మీ చెంత ఉంచుకోవడం, అది లాకెట్గా కానీ లేకపోతే మీ డిస్క్ టాప్లో కానీ బ్రేస్లెట్లో కానీ మీరు ఉంచుకోవడం వల్ల కొత్త కొత్త ఐడియాస్ రావడం, అవకాశాలు రావడం, ఓపిక రావడం, మంచి అవకాశాలు రావడం అన్నది కల్పిస్తుంది. సో ఇలాంటి ఈ నేపథ్యంలో నేను ఒకటే మాట చెప్తాను, ఏంటి అంటే, ఇన్ని కార్డులు చూసినప్పుడు ఈ సంవత్సరం చాలా బిజీగా వెళ్తుంది. మీరు అనుకున్నది సాధిస్తారు, కంఫర్ట్స్ పెరుగుతాయి, లైఫ్లో ఒక పదోన్నతి వస్తుంది. కానీ అన్నీ కూడా మీరు అనుకున్నంత ఫాస్ట్గా కాకుండా మెల్లమెల్లగా అవుతుంది. మెచ్యూరిటీతో మీరు ప్రవర్తించాలి అని ఈ సంవత్సరం మనకు టారో కార్డు చెప్తోంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎలా ఉంటుంది అన్నదానికి మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. మీకు వచ్చింది కార్డు డెత్ కార్డు అన్నమాట. అలాగే కెరీర్ అండ్ ఫైనాన్సెస్కి మీకు వచ్చిన కార్డు 2 ఆఫ్ కప్స్ పెంటకల్స్ వచ్చింది, 8 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు కింగ్ ఆఫ్ కప్స్. హెల్త్లో మీకు వచ్చిన కార్డు నైట్ ఆఫ్ వాండ్స్. సో ఈ కార్డు ఏమంటుంది అంటే, డెత్ కార్డ్ అన్నది మీ జీవితంలో ఒక ప్రధాన అధ్యాయం. ఏది చాలా సంవత్సరం నుంచి మీ లైఫ్లో ఉంటుందో, అది మీరు ఒక కంఫర్ట్ జోన్ అనుకున్నారో, లేకపోతే భయంతో కొనసాగించారో, ఏమి చెయ్యలేక కొనసాగించారో, అలాంటిది ఒకటి మీ లైఫ్లో మీ లైఫ్ని అస్తవ్యస్తం చేసింది. మీ లైఫ్లో ఒకలాంటి ప్రోగ్రెస్ లేకుండా మిమ్మల్ని ఒకలాగా కట్టిపడేసింది. అలాంటి ఒక సిచ్యువేషన్ అన్నది ఒక ఫుల్ స్టాప్కి వచ్చేస్తుంది అన్నమాట. కొన్నిసార్లు అది మీకు నచ్చినది కూడా ఉండొచ్చు. అలాంటిది ఒకటి మీ లైఫ్లోంచి తొలగిపోయి ఒక కొత్త రెన్యూవల్, ఒక రీబర్త్ అన్నది. ఈ డెత్ కార్డ్ ఎప్పుడూ కూడా సంథింగ్ కమింగ్ టు ఎ డెడ్ ఎండ్ అండ్ స్టార్టింగ్ ఎ న్యూ ఎరా అన్నది ఈ కార్డు మనకు సూచిస్తుంది అన్నమాట. అలాంటి ఒక ఎనర్జీ మీకు ఈ సంవత్సరం ఉందన్నమాట. అయితే కెరీర్ అండ్ ఫైనాన్సెస్లో మీకు 2 ఆఫ్ పెంటకల్స్ అండ్ 8 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. చాలా బిజీ అయిపోవడం, దానివల్ల పని ఒత్తిడి ఎక్కువ కావడం, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి రావడం, మీరు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే కానీ అది మిమ్మల్ని కొంచెం ఫినాన్షియలీ కానీ లేకపోతే కెరీర్ వైస్ కానీ చాలా కష్టపెట్టడం, దానివల్ల మీరు చాలా శ్రమ చెయ్యడం, ఆ శ్రమకు తగ్గినటువంటి ఫలితం రాకపోవడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో చూసినప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ కార్డు ఏమంటుంది అంటే, మీరు మనసుకు ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న విషయాలు కూడా మనసు వరకు వెళ్ళడం, చాలా బాధపడడం, ఏడవడం, లేకపోతే మూడీ అయిపోవడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. ఈ డెత్ కార్డుతో ఆ కాంబినేషన్ చూసినప్పుడు మీ మనసులోంచి ఒక ప్రేమ కానీ లేకపోతే ఒక ఫీలింగ్స్ కానీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ ఎవరి మీద నుంచో తొలగిపోతుంది. ఆ తొలగిపోవడం వల్ల మీరు కొంచెం ఊరట చెందుతారు. అలాంటి ఒక సందర్భం కలగవచ్చు. అది మీ లవ్ లైఫ్ కావచ్చు, లేకపోతే జాబ్ వైస్లో మీరు దేంతోనో చాలా అటాచ్మెంట్ చేసుకున్నటువంటి ఒక పర్సన్తో కావచ్చు, లేకపోతే మీ ఇన్లాస్తో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు, చిల్డ్రన్తో కావచ్చు, జనరల్ ఫ్రెండ్తో కావచ్చు, మరేదైనా కూడా కావచ్చు. అలా ఏదో ఒక పరిస్థితి నుంచి, ఏదో ఒక పర్సన్ నుంచి మీరు దూరం అవుతున్నారు అని ఈ కార్డ్ అంటోంది. అలాగే మీకు హెల్త్ విషయంగా మనం చూసినప్పుడు నైట్ ఆఫ్ వాండ్స్ అన్న కార్డు చూపిస్తుంది. ఇదేమంటుందంటే, మీ మనసులో ఉన్న యాంగ్జైటీ, మీ మనసులో ఉన్న పానిక్ అటాక్స్, ఇవన్నీ మీకు చాలా రోజుల నుంచి ఉన్నట్టయితే ఇప్పుడు దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. దాంట్లోంచి మీరు బయటపడతారు. ఒకలాగా యాంగ్జైటీ, భయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా, లేదు అంటే వేరే ఏదైనా ప్రాబ్లం, కానీ దానికి మీరు చాలా భయపడుతున్నారు అంటే అందులోంచి బయటికి వచ్చే కాలం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మంచి టైం వచ్చింది. అందులోంచి మీరు రిలీఫ్ చెందుతారు అని కార్డ్ అంటోంది. ఏంజల్స్ మనకు ఎలాంటి ఒక సందేశం ఇస్తున్నారు, ఎలాంటి ఒక గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాము.
మీకు వచ్చిన కార్డు ట్రస్ట్ వర్తీ గైడెన్స్. ఇలాంటి ఒక నేపథ్యంలో మీ జీవితంలో ఒక మెంటర్ రావచ్చు, ఒక పర్సన్ రావచ్చు, మీ మనసులో వాళ్ళ మీద చాలా గౌరవం ఉండొచ్చు. వాళ్ళు మీకేమైనా గైడెన్స్ ఇచ్చినట్టయితే దాన్ని మీరు స్వీకరించడం, దాన్ని బట్టి నడవడం, లేకపోతే ఏమీ లేదు అంటే ఒక అస్ట్రాలజర్ కానీ, ఒక టారో కార్డ్ రీడర్ కానీ అలాంటి వాళ్ళని ఎవరినైనా మీరు కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ తీసుకొని దాన్ని మీరు ముందుకు పెట్టుకొని వెళ్ళాలి. అలాంటి ఒక మీరే నిర్ణయం తీసుకోకుండా ఇతరులు ఎవరినైనా గైడెన్స్గా తీసుకుంటే మంచిది అని ఈ కార్డు అంటోంది. ఇప్పుడు క్రిస్టల్ కార్డు మనకి ఎలాంటి రెమెడీ చెప్తుంది చూద్దాము. మీకు వచ్చిన కార్డు మాల్డవైట్. ఈ కార్డు ఏమంటుందంటే అన్కన్వెన్షనాలిటీ. మీరు ఎప్పుడూ చేసేటువంటి అన్నది కాకుండా కొంచెం భిన్నంగా మీరు ఆలోచించి భిన్నంగా అన్కన్వెన్షనల్గా మీరు డిసిషన్స్ తీసుకుంటే, మీ మనసుకు నచ్చినటువంటి డిసిషన్స్ తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీకు బాగుంటుంది. ఈ మాల్డవైట్ అన్న స్టోను కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకు లైఫ్లో న్యూ పాత్ అన్నది చూపించడం మాత్రమే కాకుండా లైఫ్లో రెన్యూవల్ అన్నది, అంటే ఇప్పుడు ఈ డెత్ కార్డు మనకి ఏం చెప్తోంది అంటే జీవితంలో ఏదో ఒకటి పరిసమాప్తి అయ్యి ఒకటి కొత్తది రాబోతోంది అని చెప్తోంది కదా. అలాంటి సిచ్యువేషన్లో ఒక రెన్యూవల్ అన్నది ఫ్యూనిక్స్ లాగా మీరు లైఫ్లో మళ్ళీ మొదలుకి రావాలి అంటే మీకు ఒక సపోర్ట్ కావాలి. అది మీకు ఈ మాల్డవైట్ ఇస్తుందన్నమాట. ప్రయత్నించి చూడండి మీ దగ్గర ఉంచుకొని. మిథున రాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం. మీకు మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. మీకు వచ్చిన కార్డు జస్టిస్. అంటే చాలా రోజుల నుంచి మీకు ఏదో న్యాయం జరగాలి, జరగలేదు, అది తారాసమవుతోంది టైము, అది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అంటుంది. ఇప్పుడు కెరీర్ అండ్ ఫినాన్సెస్లో 2 కార్డు తీస్తున్నాను. ఒక కార్డు 3 ఆఫ్ పెంటకల్స్, ఇంకొక కార్డు ఏస్ ఆఫ్ కప్స్. అంటే యూనివర్స్ ఒక అనుగ్రహం ఇప్పుడు మీకు చాలా బాగుంది. మీరు ఒక గ్రూప్ వర్క్ చేస్తే మీకు రావాల్సిన న్యాయము, అది పదోన్నతి కావచ్చు, లైఫ్లో ఒక చేంజ్ కావచ్చు, కెరీర్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియలీ మీకు ఎక్కడో బ్లాకేజ్ ఉంది రావాలి, ముఖ్యంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావాలి. ఇలాంటిది ఏదైనా కానీ దాంట్లో మీకు ఒక జస్టిస్ దొరుకుతుంది, అబెండెన్స్ దొరుకుతుంది. కానీ దానికి మీకు ఒక గ్రూప్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒంటరిగా మీరు చేయలేరు. కానీ అలాంటి ఒక వ్యవహారంలో యూనివర్స్ ఒక సహాయ సహకారం పరిపూర్ణంగా మీకుంది, వచ్చింది. కాబట్టి డబ్బులు పొంగుతూ వస్తాయి అన్నమాట. అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో చాలా మంచి కార్డు రావడానికి ఇలాంటి సందర్భంలో. ఇప్పుడు రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాము. మీకు వచ్చిన కార్డు ఏస్ ఆఫ్ పెంటకల్స్. అంటే మీరు జస్టిస్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ అన్నది రిలేషన్షిప్లో మనం కలుపుకొని చూసినట్టయితే మీరు డబ్బుతో మీరు రిలేషన్షిప్ని మీరు తూకం వెయ్యొద్దు. అలాంటిది చేస్తే గనక ఒక ప్రాబ్లం కలగవచ్చు. డబ్బు అన్నది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ టు గివ్ యూ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ ఓన్లీ అన్నదాన్ని మీరు మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. డబ్బే ప్రధానం అన్నది మీరు రిలేషన్షిప్లో తీసుకురావద్దు. అలా తీసుకొస్తే గనక కొంచెం ప్రాబ్లం కలగొచ్చు. మీకు మ్యారేజ్ అలాంటివి ఏమైనా చూస్తున్నారు అంటే ధనవంతుల ఇంట్లో మ్యారేజ్ చేసుకొని వెళ్ళే అవకాశం ఉంది అని కూడా ఈ కార్డు అంటుంది. అలాగే మీకు హెల్త్లో ఎలా ఉంది చూద్దాము. హెల్త్లో మీకు చూసినప్పుడు వచ్చింది కార్డు 10 ఆఫ్ కప్స్. చాలా బాగుందన్నమాట. హెల్త్ అన్నది పికప్ అవుతుంది. ఫ్యామిలీ సపోర్ట్తో మీకు హెల్త్ పికప్ కావడం అంటే ఎక్కువ రెస్ట్ దొరకడం, దానివల్ల మీకు ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీకు మంచి హెల్త్ దొరకడం, మీకు ఏదైనా చాలా రోజుల నుంచి సర్జరీ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి, దానికి కావలసిన వనరులు లేదు అంటే ఫ్యామిలీ సపోర్ట్తో ఇప్పుడు దొరుకుతుందన్నమాట. మొత్తానికి మీరు కొంచెం ఫ్యామిలీలో కొంచెం పీస్ దొరకడం వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ తొలగిపోవడం, దానివల్ల హెల్త్ పికప్ అవ్వడం, మీకు ఫ్యామిలీ వల్ల ఒక న్యాయం దొరకడం, అలాంటి ఒక మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది. మొత్తానికి ఈ కాంబినేషన్ అన్నది మీకు చాలా బాగుందన్నమాట. ఈ సంవత్సరమే చాలా మంచి సంవత్సరం అని చెప్పొచ్చు. ఏంజల్స్ ఏమంటున్నారు మనకు చూద్దాము. ఏంజల్స్ ద్వారా వచ్చినది ఏంటి అంటే చైల్డ్. అంటే మీ ఇన్నర్ చైల్డ్ని బయటికి తీసుకురండి. భయాలు, సందేహాలు, అనుమానాలు, అనవసరమైన ఐడియాస్, అనవసరమైన
థింకింగ్ అవన్నీ పక్కన పెట్టేసి మీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ని తీసుకొని వచ్చి భగవంతుడికి సమర్పించండి. ఇవాళే ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ చేశారు, మీకు దీని గురించి ఏమీ తెలియదు, అలాంటప్పుడు ఒక కొత్త ప్లేస్లో ఒక కొత్త దీంట్లో మీరు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా ఒక చిన్న పాపలాగా మీరు ఎలా ఉన్నారో అలాంటి ఒక ఇన్నర్ చైల్డ్ని మీరు బయటికి తీసుకొచ్చినట్టయితే లైఫ్లో వచ్చే అవకాశాలను మీరు బాగా యూస్ చేసుకోవచ్చు. దానివల్ల లైఫ్లో మీకు జరగాల్సిన న్యాయం బాగా జరుగుతుంది. మీరు ప్రీజుడిస్తో వెళ్ళొద్దు. ప్రీజుడిస్తో వెళ్ళినట్టయితే మీకు మంచి అవకాశం రాకపోవచ్చు. అలాగే క్రిస్టల్ ఏంజల్స్ ఏమంటున్నారు, మనకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం. మీకు వచ్చిన కార్డు ఎల్లో జాస్పర్, కంట్రోల్ ఇష్యూస్. యూటిలైజ్ యువర్ గాడ్ గివెన్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫియరింగ్ దట్ అదర్స్ మే ట్రై టు కంట్రోల్ యూ. అంటే ఇదేమంటుంది అంటే భగవంతుడు నీకు ఉన్నాడు, అతని ఒక పరిపూర్ణమైన బ్లెస్సింగ్స్ మనకుంది, దాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. భయాలను లేని అనుమానాలను మనసులో తీసుకొని వచ్చి ఒక ప్రీజుడిస్తో ముందుకు పోవద్దు అని మనకు చెప్పినట్టు ఇన్నర్ చైల్డ్ని బయటికి తీసుకురండి, భయాలను తొలగి వెయ్యండి. ఒకలాంటి ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని తీసుకోండి. ఆ మనోధైర్యానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి అంటే మీకు వచ్చిన కార్డు ఏస్ ఆఫ్ కప్స్. భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ మీద ఈ సంవత్సరం ఉంది. అన్ని పనులు జరుగుతాయి, అన్నిట్లో నేను సక్సెస్ఫుల్ అవుతాను అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మొత్తానికి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా బాగా వచ్చింది. ఈ ఎల్లో జాస్పర్ అన్న ఈ స్టోన్ను మీ చెంత ఉంచుకోవడం వల్ల, ధరించడం వల్ల ఈ సంవత్సరం ఉన్న భయాలన్నీ తొలగిపోయి కొత్త సపోర్ట్ రావడం, బ్లెస్సింగ్స్ యూనివర్స్ దొరకడం అన్నది ఉంటుంది. పెద్ద ఖర్చుతో ఉన్న క్రిస్టల్ కాదు అది, దాన్ని మీరు పెట్టుకొని యూస్ చేయండి అన్నమాట. మీకు వచ్చింది కార్డు టెంపరెన్స్. ఈ కార్డు ఏమంటుంది అంటే మీరు ఏదైనా కానీ లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్, అది లవ్ లైఫ్ కానివ్వండి, ఫినాన్సెస్ కావండి, లేకపోతే మరోటి ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్తో ఉండాలి. దాంట్లో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ కాకూడదు, కంప్లీట్లీ డిటాచ్మెంటు కాకూడదు, ఒక బ్యాలెన్స్ ఉండాలి అని చెప్తోంది. ఫస్ట్ మనం కెరీర్ అండ్ ఫినాన్సెస్లో ఎలా ఉంటుంది ఈ సంవత్సరం చూద్దాము. మీకు వచ్చిన కార్డు పేజ్ ఆఫ్ స్వోర్డ్స్. రెండవది ఏంటి అంటే 10 ఆఫ్ స్వోర్డ్స్. అంటే ఈ రెండు కార్డు కూడా బిలో యావరేజ్ కార్డే వచ్చిందన్నమాట. దాన్ని మనము టెంపరెన్స్ కార్డ్తో కలిసి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కెరీర్లో కానీ ఫైనాన్సెస్లో కానీ ఒక పెద్ద బ్లో రావడం, ఒక ఫైనాన్సెస్లో ఒకలాంటి సోర్సెస్ క్లోజ్ అయిపోవడం, లేకపోతే ఎవరైనా చీటింగ్ చెయ్యడం, లేకపోతే పెద్ద నష్టం ఏర్పడడం, అలాంటి ఒక ఎనర్జీ ఈ సంవత్సరం ఉంది. ముందే మీ రాశిలో అంగారకుడు నీచం పొంది ఉన్నాడు కాబట్టి అది కూడా మనము చూడాల్సిన అవసరం. అంగారకుడు మీ రాశిలో నీచం పొంది ఉన్నందువలన మంచి అవకాశాలు కోల్పోవడం అన్నది కూడా కనిపిస్తుంది. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇతరులు చెప్పింది నిజం అనుకోవడం, అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా మీతోటే ఉన్నవాళ్ళు మీకేమైనా రాంగ్ ఐడియాస్ ఇచ్చి దానివల్ల పెద్ద నష్టం కలగవచ్చు. దానికే ఈ పేజ్ ఆఫ్ సోర్డ్స్ అన్న కార్డు ఒక గుణం ఏంటి అంటే బీ కేర్ఫుల్. ఎవరితో మీరు తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మసులుతున్నారు, ఎవరి మాటలు వింటున్నారు, అలాంటి వాళ్ళు మీ మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది తెలుసుకోవాలి అని మనకు ఒక హెచ్చరిక చేస్తుందన్నమాట. సో మొత్తానికి కెరీర్ అండ్ ఫినాన్సెస్లో కొంచెము ఎనర్జీస్ బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాకుండా ఎందులోనూ ఓవర్ ఇన్వాల్వ్మెంటు కాకుండా, డిటాచ్మెంటు కాకుండా ఒక బ్యాలెన్స్తో ఉండాలి. ఏ కొత్త పని చెయ్యొద్దు, ఏ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యొద్దు, ఎవరిని నమ్మవద్దు, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఒక శ్రమని నమ్మండి. క్విక్ బిజినెస్, లాటరీలు, అలాంటి గ్యాంబ్లింగ్, ఇలాంటి వాటికి దేనికి వెళ్ళకండి. ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాము. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు 3 ఆఫ్ వాండ్స్.
త్రీ ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏమంటుంది అంటే ఇది ఒక ప్రామిసింగ్ కార్డ్ అన్నమాట. కానీ ప్రజెంట్ టెన్స్లో కాకుండా ఫ్యూచర్ టెన్స్ గురించి మనకు చెప్తుందన్నమాట. అంటే ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ అన్నది బాగుంటుంది, మంచిగా మేనిఫెస్ట్ అవుతుంది, ఇప్పుడు వేసిన విత్తు మీకు మంచి చెట్టుగా వస్తుంది అన్నటువంటి ఒక కార్డ్ అన్నమాట. కాబట్టి మంచినే వేయండి. ఒకలాగా రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి, అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అంటే దాన్ని పట్టించుకోకుండా వదిలివేసి ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అన్నది మీరు మంచిగా మేనిఫెస్ట్ చేయండి, భయపడకండి, అన్ని మంచిగా అవుతుంది అని మనకు చెప్తుంది అన్నమాట. మీరు ఆల్రెడీ లో ఉన్నారు అంటే దానికి ఇప్పుడు పరిస్థితి బాగా లేకపోయినా మునుముందు మ్యారేజ్ అవ్వడానికి ఇయర్ ఎండ్ వరకు మంచి చేంజెస్ రావడానికి, మ్యారేజ్ కావడానికి, మ్యారేజ్గా మేనిఫెస్ట్ కావడానికి ఇప్పుడు మంచి టైం అన్నమాట. కాబట్టి మీరు ఇయర్ ఎండ్ వరకు ఓపిక పట్టాలి. ఓపిక అన్నది మంత్రం అన్నమాట మీకు ఈ సంవత్సరం. అలాగే హెల్త్లో ఎలా ఉంది చూద్దాము. మీకు వచ్చిన కార్డు 5 ఆఫ్ కప్స్. ఇదేమంటుంది అంటే మీకు మనసులో నా హెల్త్ బాగాలేదు, ఇంకెప్పుడు ఇలాగే ఉంటుంది, నాది ఏమీ మంచిది కాదు, అలాంటి ఒక మనసులో ఒక భావన ఉంది. అలా కాదు, మీకు మంచి రోజులు ఉన్నాయి, రాబోతోంది. అందుకని హోప్తో మీరు ఉండాలి. హోప్ వదిలేస్తే అన్నీ వదిలేసినట్టు. ముందే మనకు వచ్చిన కార్డు టెంపరెన్స్ కార్డు వచ్చింది. ఇదేమంటుంది అంటే సిచ్యువేషన్స్ అన్నది మీకు బాగా ఉండకపోవచ్చు, కానీ మీరు భయపడొద్దు, అన్నీ మంచిగా అవుతాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఒక బ్యాలెన్స్తో ముందు వెళ్ళాలి అని మనకు కార్డు చెప్తోంది. ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్తున్నారు విందాము. ఏంజల్స్ నుంచి వచ్చిన కార్డు రిలీజ్ అండ్ సరెండర్. ఎంత మంచి కార్డు వచ్చింది చూసారా. మీ మనసులో ఉన్న భయాలు, అనుమానాలు అన్ని భగవంతుడి పాదాల అర్పణం చేసేయండి. ఆ భగవంతుడికి అర్పణం చేసి సరెండర్ అయిపోండి. ఆయన చూసుకుంటాడు మీ లైఫ్లో ఏది చెయ్యాలో, ఏది తొలగించాలో, ఏది తెప్పించాలో అన్నీ ఆయన చేస్తాడు. ఆయన పాదాల మీద నమ్మకం ఉంచి సరెండర్ అయిపోండి. అది చేసినట్టయితే ఈ సంవత్సరం అదే పెద్ద రెమెడీ అన్నమాట. ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు, ఇది చేయండి. క్రిస్టల్ ఏంజల్స్ ఏమంటున్నారు, ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాము. మీకు వచ్చిన కార్డు అమిథిస్ట్. ఈ అమిథిస్ట్ అన్న స్టోను అన్నది కష్టాలను పీల్చివేసే స్టోన్ అన్నమాట. అది ఒక టంబుల్ ఫామ్గా కానీ, లేకపోతే ఒక జియోడ్గా కానీ, లేకపోతే టచ్ స్టోన్ కానీ, లేదు అంటే బ్రేస్లెట్గా కానీ మీరు ఈ సంవత్సరం ధరించడం వల్ల, పక్కన పెట్టుకోవడం వల్ల, పాకెట్లో పెట్టుకోవడం వల్ల కష్టాలను పీల్చివేస్తాయి అన్నమాట. మీకు లైఫ్లో క్లారిటీ అన్నది దొరుకుతుంది. సింహరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంది చూద్దాము. మీకు మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. మీకు వచ్చిన కార్డు ద మూన్ కార్డు వచ్చిందన్నమాట. మూన్ కార్డు అన్నది ఏమంటుంది అంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ స్పిరిచువల్ సైడ్ని వేకప్ చెయ్యాలి అని కార్డు అంటుంది. కొంచెం ఫేక్ పీపుల్ మీ చుట్టూ ఉండడం, మిమ్మల్ని ఏమార్చడం, మీ చుట్టూ మీ వాళ్ళగానే ఉండి మీకు వెన్నుపోటు పొడచడం, అలాంటి ఒక ఎనర్జీస్ కనిపిస్తుంది. అలాగే మీ మనసులో ఒక భయము, ఒక ఇల్యూషన్ ఉండడం, ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏదో నా చెడు అయిపోతుంది, అలాంటి ఒక మనసులో ఒక భావన వచ్చి ప్రతిదానికి ఒక భయం రావడం, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ చేయడం అలాంటిది కనిపిస్తుంది. ఇప్పుడు కెరీర్ ఇన్ ఫినాన్సెస్లో ఎలా ఉంటుంది చూద్దాము. మీకు వచ్చిన మొదటి కార్డు 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇంకొక కార్డు నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఈ రెండు కార్డు, ఈ మూన్ కార్డు కాంబినేషన్లో ఏమంటుంది అంటే కెరీర్ అండ్ ఫైనాన్సెస్లో మీరు అనుకున్నంత ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ కాదు, ఒక స్టాగ్నేషన్. ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మీ మనసులో ఒక భయం రావడం, నాకేమో అయిపోతుంది అని అనుకోవడం, మీ ఫైనాన్సెస్ అంతా చాలా గట్టిగా మూసివేయడం, ఖర్చు చేయకపోవడం, సొంత ఖర్చుకు కూడా చేయకపోవడం, మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఖర్చు చేయకూడదు అన్న భయంతో ఒక సబ్కాన్షియస్ మైండ్లో సెటిల్ అయిపోయిన భయం అన్నది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళాలి, కాకపోతే ఆలోచనతో వెళ్ళాలి. తొందరపాటు పనికిరాదు. మెల్లగా ఆలోచించి ఇది మంచా ఇది చెడ్డ అని బ్యారేజ్ చేసుకొని చిన్న చిన్న రిస్క్ తీసుకోవడం తప్పులేదు. కానీ ఫేక్ పీపుల్ నుంచి మిమ్మల్ని ఏమార్చే వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా ఇప్పుడు వెంటనే రిజల్ట్ రాదు, దానికి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మొత్తానికి కొత్త మార్పులు చేర్పులు ఏది కూడా ఈ సంవత్సరం లేదు, చెయ్యవద్దు అని
అని కార్డ్స్ మనకంటున్నాయి. ఇప్పుడు రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది చూద్దాము. రిలేషన్షిప్లో మనం చూసినప్పుడు 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. చాలా మంచి కార్డ్ అన్నమాట. మీకు మనసులో ఉన్న భయాలు అన్నీ తొలగించి మీ పర్సన్తో మంచి రిలేషన్షిప్ రావడం, మీ పర్సన్ ఒక మనసు గెలవడం, మీరు మంచి రిలేషన్లో ఉండడం. ఇప్పుడు మీరు లవ్లో ఉన్నారు అంటే అది మ్యారేజ్గా మేనిఫెస్ట్ కావడం, వాటికంతా మంచి టైం అన్నమాట. కాకపోతే ఇతరులు చెప్పిన మాట విని మీ పర్సన్ని అనుమానించడం, హస్బెండ్ని వైఫ్ని అనుమానించడం, అలాంటివన్నీ చేయకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మూన్ కార్డు సాక్షాత్ ఉంటూనే ఉంటుంది కదా, మనతోనే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. సో ఈ మూన్ కార్డు విత్ 6 ఆఫ్ వాండ్స్ అన్నది మనసులో ఉన్న భయాలను తొలగివిచ్చి ధైర్యంగా ముందు వెళ్ళాలి, అదే మీకు మంచిది అని చెప్తోంది. ఇంట్యూషనల్లీ మీకు మంచి మంచి ఐడియాస్ వచ్చినప్పుడు దాన్ని లవ్ లైఫ్లో కార్యాచరణలో పెట్టడం మంచిది. భయాన్ని పెట్టకండి, ధైర్యాన్ని మాత్రమే పెట్టండి. ఇప్పుడు హెల్త్ గురించి చూద్దాము. హెల్త్లో మనం చూసేటప్పుడు మీకు వచ్చిన కార్డు 3 ఆఫ్ కప్స్, చాలా మంచి కార్డు అన్నమాట. హెల్త్లో మీకు ఏమైనా ఇప్పుడు ప్రాబ్లం ఉన్నట్టయితే దాన్ని మీరు మంచిగా చేసుకోగలరు. ఒక ప్లాన్తో మీరు మంచిగా చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి శాశ్వతంగా విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్లో ఎలాంటి పెద్ద ప్రాబ్లం రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏంజల్స్ ఏమంటున్నారు చూద్దాము. ఏంజల్ కార్డు మీకు వచ్చింది కార్డు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీకు ఏదైనా మంచిగా లేకపోతే మీ మనసులో ఏదైనా నచ్చకపోతే మీరు దాన్ని ఇది పరచకుండా నిజంగానే అది నా తప్పు కదా అని తెలుసుకొని ఆ తప్పు దిద్దడానికి చూసుకోండి. అంటే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, వాళ్లకు లైఫ్లో పెళ్ళి అవుతుంది, మీకు చాలా రోజుల నుంచి పెళ్ళి కావట్లేదు, మీ మనసులో వాళ్ళ గురించి ఒక ఈర్ష్య కలిగిస్తోంది. అలాంటప్పుడు నేను ఈర్ష్య పడుతున్నాను, అలా చేయకూడదు అని మీకు ట్రూత్ బయట ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ మనసుకు అది తెలుసుకొని అది దిద్దుకోవాలన్నమాట. అలా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏదుందో అది అందరికీ వెళ్ళి నేను ఈ పొరపాటు చేశాను, ఇక పైన చెయ్యను, వాగ్దానం ఇస్తున్నాను అన్నటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. మీరు మీలో అది తెలుసుకుని అందులో చేంజెస్ తీసుకొని వచ్చి అందులో దిద్దుకుంటే అది మీకు చాలా మంచిది అని ఏంజల్స్ మనకు చెప్తున్నారు. ఇప్పుడు క్రిస్టల్ కార్డు ఏమంటుంది, క్రిస్టల్ ఏంజల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం. క్రిస్టల్ గైడెన్స్ మూన్ స్టోన్ వచ్చింది. ఎంత మంచి కార్డు చూడండి. మూన్ కార్డుకి మూన్ స్టోన్ వచ్చిందన్నమాట. ఈ మూన్ కార్డు ఒక నెగటివిటీ అన్నది మనల్ని డ్రాబ్యాక్ చేయడం, మనల్ని వెనకాల లాగడం, మన వెనకాల పనులు జరగడం, మనసుకు నచ్చనటువంటి సిచ్యువేషన్స్లో మనల్ని పడే ఇలాంటి వాటిల్లోంచి బయటికి రావాలంటే మూన్ స్టోన్ మీ పక్కన ఉంచుకోవడం కానీ, బ్రేస్లెట్గా వేసుకోవడం కానీ, చేతికి ధరించడం కానీ చెయ్యొచ్చు. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ స్టోన్ కాదు, కాబట్టి మీరు దీన్ని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచే జరుగుతుంది. కన్యారాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంది చూద్దాము. మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను అన్నమాట. మీకు వచ్చిన కార్డు మెజీషియన్, చాలా మంచి కార్డు అన్నమాట. ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చు, జాగ్రత్తగా ఉండాలి. మంచైనా చెడైనా మేనిఫెస్ట్ అయిపోతుంది, మంచి ఆలోచించండి. ఇప్పుడు కెరీర్ అండ్ ఫినాన్సెస్లో ఎలా ఉంటుంది చూద్దాం. కెరీర్ అండ్ ఫినాన్సెస్లో వచ్చింది కార్డు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. రెండవది 2 ఆఫ్ సూట్స్ వచ్చింది. అంటే ఇదేమంటుంది అంటే మీకు లైఫ్లో అవకాశాలు వస్తాయి, మిమ్మల్ని వెతుక్కొని వస్తాయి. అలాంటప్పుడు 2 ఆఫ్ సూట్స్ అన్న కార్డు ఎనర్జీ ఏం చెప్తుంది అంటే మీ మనసులో ఒక అనుమానం, ఒకలాంటి కన్ఫ్యూజన్ కలుగుతుంది. ఇలా చేద్దామా అలా చేద్దామా అని. దాన్ని మీరు మెజీషియన్ కార్డు ఒక గైడెన్స్తో, ఒక ధైర్యంతో మీరు మంచిదైతే మనకు మంచే అవుతుంది అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. చెడ్డవాటికి అలాగే రాంగ్ పీపుల్తో వెళ్ళడానికి మీరు ఆలోచించాలి. కానీ మంచి జాబు, మంచి చేంజెస్ అలాంటివి వచ్చినప్పుడు మీరు మంచిగా మేనిఫెస్ట్ చేసుకొని వచ్చిన అవకాశాన్ని అందుకోవాలన్నమాట. అలా చెప్తోంది. అలాగే ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది చూద్దాము. మీకు వచ్చింది కార్డు 5 ఆఫ్ వాండ్స్. ఒక పార్ట్నర్స్ మధ్యలో ఒకలాంటి అభిప్రాయ భేదాలు రావడం, ఈగో క్లాషెస్ రావడం అలాంటిది కనిపిస్తుంది. దానివల్ల టెన్షన్స్ పెరిగిపోవడం, మాట పెరిగిపోవడం అన్నది కనిపిస్తుంది. అందులోంచి మీరు బయటికి రావాలి. ఏది మాట్లాడినా, ఏది ప్రస్తావన చేసినా కొంచెం ఆలోచించి చేద్దామా వద్దా అన్నది చెయ్యండి. లేకపోతే లేనిపోని గొడవలు
అలాగే ఉంటుందన్నమాట. అది ఏమీ చెయ్యలేము. కొంచెం మాటల్లో జాగ్రత్త, చేతల్లో జాగ్రత్త. వాళ్లకు ఏది నచ్చదో దాన్ని మనము చెయ్యకపోవడమే ఈ సంవత్సరం మంచిది. ఈ మెజిషియన్ కార్డు కూడా అట్రాక్ట్ ఓన్లీ గుడ్ అంటుంది. కాబట్టి వాళ్ళలో ఉన్న చెడుని కొంచెం మీరు నెగ్లెక్ట్ చేసేసి మంచి మాత్రం తీసుకోండి. అప్పుడు మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఇప్పుడు హెల్త్లో ఎలా ఉంటుంది చూద్దాం. హెల్త్లో మీకు వచ్చిన కార్డు 6 ఆఫ్ స్వర్డ్స్, మంచి కార్డే అన్నమాట. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ట్రీట్మెంట్లో ఉన్నారు అంటే ఇప్పుడు అది సరి అయిపోతుంది. మీ హెల్త్ ఇష్యూస్ అనేది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇది ట్రాన్సిషన్ అన్నమాట. ఆ హెల్త్ ప్రాబ్లం అన్నది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. ఏంజల్స్ ఏమంటున్నారు? గైడెన్స్, ఫోకస్ ఆన్ సర్వీస్. మీ పని మీదే మీరు ధ్యాస పెట్టండి. వాటి మీద వీటి మీద వెళ్ళొద్దు. గాసిప్ అసలు చెయ్యొద్దు. ఎవరైనా చేస్తే దానికి సహాయపడవద్దు. మీరు మీ పనిలో ఉండండి. మీకేది మంచిదని చూస్తుందో అదే చెయ్యండి. ఇతరుల అభిప్రాయాల్ని వెతుక్కొని వెళ్ళకండి. ఇతరుల కోసం బ్రతకకండి, మీకోసమే మీరు బ్రతకండి అంటుంది. క్రిస్టల్ ఏంజల్స్ ఏమంటున్నారు చూద్దాము. గైడెడ్ టు బి బోల్డ్ అండ్ షో యువర్ బిగ్గర్ దెన్ లైఫ్ సైడ్ టు ద వరల్డ్. అంటే మీరు మీలో ఉన్న టాలెంట్ని బాగా వ్యక్తపరచండి. మీరు మిమ్మల్ని గో ఇన్సైడ్ యువర్ సెల్ఫ్ అండ్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ అండ్ బ్రింగ్ ద టాలెంట్ అవుట్ సైడ్. అలాంటి ఒక నేచర్ అన్నమాట, అలాంటి ఒక కార్ట్ అన్నమాట. మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురండి. మీకే కొన్నిసార్లు తెలియకపోవచ్చు, దాన్ని డిస్కవర్ చేయండి, పసిగట్టి బయటికి తీసుకురండి, దాన్ని వ్యక్తపరచండి. ఒక మంచిని మెజిషియన్ కార్డు ఒక పవర్తో మంచిని మేనిఫెస్ట్ చేయండి అని చెప్తోంది. చేస్తారా? తులారాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. అందులో మీకు వచ్చిన కార్డు రీబర్త్, అంటే జడ్జిమెంట్ కార్డ్ అన్నమాట. ఈ జడ్జిమెంట్ కార్డు ఏమంటుంది అంటే చాలా రోజుల నుంచి మనకు ఏదో రావట్లేదు, ఏదో పనులు కావాలనుకుంటున్నారు, కావట్లేదు. ఇప్పుడు అది పరిపక్వమయ్యే స్థితికి వచ్చింది. మంచైనా చెడైనా కావచ్చు, మీకు ఫార్ అయినా కావచ్చు, నెగటివ్ అయినా కావచ్చు, అది మన డెస్టినీ అన్నమాట. మీ డెస్టినీ అన్నది ఒక అంతవరకు ఈ సంవత్సరం నిర్ణయింపబడుతుంది యూనివర్స్ ద్వారా అని ఈ కార్డు చెప్తోంది. కెరీర్లో ఎలా ఉంటుంది చూద్దాము. ఫస్ట్ కెరీర్లో 2 కార్డు తీస్తున్నాను. ఒక కార్డు పేజ్ ఆఫ్ వాండ్స్, ఇంకొక కార్డు కింగ్ ఆఫ్ పెంటకల్స్. చాలా మంచి కార్డులే వచ్చాయి అన్నమాట. ఇదేమంటుంది అంటే కొత్త అవకాశాలు వస్తాయి, మీరు చేయగలిగినటువంటి అవకాశాలు వస్తాయి, మీ కంఫర్ట్ జోన్ పెరిగేటట్టు, మీ మనసుకు నచ్చినటువంటి పనులు మిమ్మల్ని వెతుక్కొని వస్తాయి. ఈ కెరీర్ క్యాన్ గో టు హయ్యర్ హైట్స్. మంచిగా మీరు పైకి రాగలరు. కొత్త అవకాశాలు రావడం, దాన్ని సరైన టైంలో ఉపయోగించుకోవడం, దానివల్ల మంచి ఫలితాలు రావడం అన్నీ కనిపిస్తోంది. మొత్తానికి కెరీర్లో చాలా మంచి డేస్ అన్నమాట రాబోయే సంవత్సరం. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాము. లవ్ అండ్ రిలేషన్షిప్లో కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అంటే ఇదేమంటుంది అంటే మీరు జడ్జ్మెంటల్గా ఉండి మీ పర్సన్ని మీరు రూల్ చెయ్యడం, నా మాటే వినడం అన్నీ చెయ్యడం, అలాంటివి వదిలిపెట్టేసి ఫ్లెక్సిబుల్గా ఉన్నారు అంటే ఈ సంవత్సరం బాగుంటుంది. అలా కాకుండా మీరు నాదే కరెక్టు అన్నటువంటి, మీ అభిప్రాయమే కరెక్టు అన్నటువంటి ఉంటే అలాంటి వాళ్లకు ప్రాబ్లం తప్పదు. ఒకవేళ మీ లైఫ్లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డివోర్స్ కేసు ఉంది, లేకపోతే సపరేషన్లో ఉన్నారు అంటే ఈ సంవత్సరం సపరేషన్ అయిపోయే అవకాశం ఉంది. ఏదైనా కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. పెద్ద ప్రాబ్లం లేదు, చిన్నగానే ఉంది అంటే అది పెద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం లెట్ గో అన్న సిచ్యువేషన్ మీరు తీసుకురావాలి. అలాంటి మెంటల్ మేకప్ చేసుకోవాలి. కొంచెం విషయాన్ని వదిలివేయడం మంచిది. లేదు అంటే చాలా పెద్దగా అయ్యి సపరేషన్ కూడా ఛాన్సెస్ ఉంది. హెల్త్ ఎలా ఉంది చూద్దాము. హెల్త్లో మీకు వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ వాండ్స్, చాలా బాగుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల మీకు లైఫ్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని మీరు వదిలిపెట్టి మీరు దాన్ని మంచి చేసేటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయట్ కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ అలాంటివి చేయడం వల్ల హెల్త్ బాగా పికప్ అయ్యి చాలా బాగా రోబస్ట్ హెల్త్ వచ్చే అవకాశం ఉంది. చేసి చూడండి. ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూద్దాము. ఏంజల్స్ గో ఫార్ ఇట్ అంటూ మీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే దాన్నే చెయ్యండి. బలవంతంగా ఒక పని చెయ్యకండి.
చెయ్యండి, ప్రెషర్లో పడకండి, మీ మంచికి మనసుకి మంచిది అని చూసింది చెయ్యండి. అందుకని వెళ్ళి పోట్లాడమని లేకపోతే కోపం వస్తే ఇతరుల మీద ఫైర్ అవ్వండి అని చెప్పట్లేదు. మంచి పనుల్లో ఒక మంచి చెయ్యాలి అని అనిపిస్తే ఇతరుల అభిప్రాయాన్ని ఎదురు చూడొద్దు. మీ మనసుకు మంచి చేశాను అని అనిపిస్తే అంతవరకే చెయ్యండి. క్రిస్టల్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు చూద్దాం. వచ్చింది క్యారెట్, టాంజనైట్, రెడీ టు లవ్ అగైన్. అంటే ఇదేమంటుంది అంటే లైఫ్లో ఇది వరకు జరిగిందంతా మర్చిపోతాం, ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇది మనము చెప్పేది ఏంటి అంటే మీ లవ్ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో ఒకలాంటి బిటర్నెస్ ఆల్రెడీ ఉంది అంటే మీ చేతనైతే అంటే ఇప్పుడు రెండు పార్టీస్ ఉంటారు, ఒకరికి కలవాలని ఉంటుంది, ఒకరికి కలవద్దు అని ఉంటుంది. ఇప్పుడు కలవాలన్న వాళ్ళు ఏమీ చేయనక్కర్లేదు, పాజిటివ్గా దేవుడిని నమ్మితే సరిపోతుంది. కలవకూడదు అనుకున్న వాళ్ళు మాత్రము ఒకసారి లెట్ మీ ట్రై అగైన్ అన్న అభిప్రాయాన్ని మనసులో తీసుకొని వచ్చి ట్రై టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్, అది మీకు భవిష్యత్తుకి మంచిది అని ఈ కార్డు ఉంటుంది. అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ఒక్క ట్రై ఇచ్చి చూడండి, అన్నీ మంచిగా సర్దుకుంటుంది. లైఫ్లో విడిపోవడమే అన్నిటికన్నా పెద్ద మంత్రం కాదు. ఒక్క నిమిషం ఒక కూరగాయైనా ఒక పండైనా కోయడం కష్టం, మళ్ళీ అతకపెట్టడం కష్టం. కాబట్టి ఒక్కసారి ఆలోచించి చూడండి, మనం విడిపోవద్దు, ఒక్కసారి మంచిగా ఉండి చూద్దాము, ఒక్క ట్రై ఇద్దాము అన్నది. మీలో ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే ట్రై చేసి చూడండి. స్కార్పియో, వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాము. ముందుగా మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. మీకు వచ్చిన కార్డు హ్యాంగ్డ్ మ్యాన్. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే మనసులో ఏదేదో చెయ్యాలి అన్న ఉబలాటం ఉంటుంది, ఏది చెయ్యలేని ఒక పరిస్థితి. చెయ్యలేను అంటే చెయ్యలేని పరిస్థితి అన్నది బయట నుంచి ఉన్న అట్మాస్ఫియరిక్ క్వాలిటీ అన్నది నేను చెప్పట్లేదు. మీ మనసులోనే ఒక క్లారిటీ లేకపోవడం, ఇప్పుడు ఉన్న స్థితి మీద మీకు ఇంకా కూడా అటాచ్మెంట్ ఉండడం, దానివల్ల దాన్ని వదిలిపెట్టి ఒక కొత్త దానికి వెళ్ళలేకపోవడం, ఇంకా చూద్దాము అని మిమ్మల్ని తరిమి బయట కొట్టే వరకు అక్కడ ఉండడం, అలాంటి ఒక పరిస్థితి అన్నమాట. జాబ్ చేసే చోట్లో బాలేదు, తెలిసి కూడా బయటికి వెళ్ళడానికి మనసు కావట్లేదు, వేరే చోట వెళ్తే ఎలా ఉంటుందో ఏమో అని భయపడి వాళ్లే తీసేస్తే చూద్దామని అక్కడే అట్టిపెట్టి ఉండడం, అలాంటి ఒక నేచర్ అన్నమాట. అలాంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది. కెరీర్ అండ్ ఫైనాన్స్ ఏమంటుంది చూద్దాం. మీకు వచ్చిన కార్డు 4 ఆఫ్ వాండ్స్, రెండవ కార్డు క్వీన్ ఆఫ్ సోట్స్. ఇదేమంటుంది అంటే మీ పరిస్థితి బాగా ఉంది, చాలా మంచి అవకాశాలు వస్తాయి, కాకపోతే మీరు దాన్ని చేతిలో తీసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో అవకాశం వస్తుంది అన్నీ అదే చేస్తుంది అన్నట్టు కాదు. యూనివర్స్ మీకు అవకాశాన్ని చూపిస్తుంది, ఆ అవకాశాన్ని బట్టి మీరు సిచ్యువేషన్ని మీ చేతులారా చేంజ్ చేయాలన్నమాట. అలా కాకుండా అన్నీ యూనివర్సే చెయ్యాలి అని కాదు. ఒక ప్లేట్లో అన్నము, కూర, పప్పు అన్నీ పెడితే మీరే కలుపుకొని తినాలి, అదే కలుపుకొని మీ నోట్లో పోదు కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ హ్యాంగ్డ్ మ్యాన్ అన్నది మిమ్మల్ని ఒకలాగా బంధనంలో పెడుతుంది. ఆ బంధనం ఓన్లీ ఎమోషనల్ బంధనం, మీరు వదిలిపెట్టుకోలేక ఉన్నారన్నమాట. ఇప్పుడు మంచి అవకాశాలు వస్తాయి, మిమ్మల్ని వెతుక్కొని వస్తాయి. అలాంటప్పుడు ఎలా ఉంటుందో ఏమో అని భయపడి వెనకంజ వేయకుండా ముందంజ వేసి వెళ్ళండి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది చూద్దాము. మీకు వచ్చిన కార్డు 5 ఆఫ్ పెంటకల్స్. మీకు ఎక్కడో మీ మనసులో ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు, నేను ఒంటరి దాన్నైపోయాను, నేను ఒంటరి వాడినైపోయాను, నాకెవ్వరూ లేదు అన్నటువంటి ఒక పరిస్థితి రావడం, మిమ్మల్ని నిజంగానే ఎవరూ పట్టించుకోకపోవడం, దానికి రీజను అన్నది జరిగిన కొన్ని సంఘటనలు కావచ్చు ఇంతకుముందు. దానివల్ల మీ లైఫ్లో ఒక ఒంటరితనం అన్నది మీకు కనిపిస్తుంది. దానివల్ల మనసులో ఒక ఏకాకితనం అయిపోవడం అన్నది కనిపిస్తుంది. కొందరికైతే రిలేషన్లోంచి బయటికి వచ్చేద్దాము అని అనిపించడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది చూద్దాం. హెల్త్లో మీకు వచ్చిన కార్డు 4 ఆఫ్ స్వర్డ్స్. రెస్ట్ చాలా అవసరం. రెస్ట్ లేకుండా పని చేయడం, చాలా స్ట్రెస్ అయిపోవడం, ఆలోచన చేసి బుర్ర వేడెక్కించడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది. స్ట్రెస్ లేకుండా చూసుకోండి, లేకపోతే హెల్త్ పాడయ్యే అవకాశం ఉంది. స్ట్రెస్ లేకుండా డిస్ట్రెస్ అయితే హెల్త్ బాగానే ఉంటుంది. మీకు వచ్చే ప్రాబ్లం అంతా కూడా హెల్త్ ప్రాబ్లం అంతా కూడా స్ట్రెస్ మూలంగానే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రెస్ని పక్కన పెట్టి గో బై ద
ఫ్లో అని వెళ్ళిపోండి. దానివల్ల హెల్త్ పికప్ అవుతుంది. హెల్త్ ఇస్ వెల్త్ కదా, కాబట్టి హెల్త్ని ఫస్ట్ చూసుకోవాలి, ఆ తర్వాతే దేన్నైనా చూసుకోవాలి. సో సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఏంజల్స్ ఏమంటున్నారు చూద్దాము. ఏంజల్స్ చెప్పేది ప్లే అంటే మన లైఫ్లో ఉన్న సంఘటనలంతా ఒక ఆట. ఇది ఒక పెద్ద చదరంగంలో నన్ను ఒక కాయగా పెట్టాడు ఆ భగవంతుడు అని తెలుసుకొని ఇవన్నీ పెద్దగా తీసుకోవద్దు అని చెప్పేసి మీ ఇన్నర్ చైల్డ్ని బయట తీసుకొని వచ్చి ప్రతి దాంట్లోనూ ఒక హాస్యరసాన్ని తీసుకొని వచ్చి దాన్ని హాస్యంగా మార్చివేయండి. అలా చేయడం వల్ల స్ట్రెస్ డిస్ట్రెస్ అవుతుంది, లైఫ్ స్మూత్ అవుతుంది. లైఫ్ని కాంప్లికేట్ చేసుకోకుండా విషయాన్నంతా చిన్నగా పట్టించుకోకుండా వదిలేసి ఒక ప్లేఫుల్గా ముందుకు వెళ్ళండి. క్రిస్టల్ ఏంజల్స్ ఏమంటున్నారు చూద్దాం. డైమండ్, వాల్యూ యువర్ సెల్ఫ్ వర్త్. ఇది కూడా అదే చెప్తుంది. మీ సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డైమండ్ అన్నది ఏమంటుంది, మీరు డైమండ్ ధరించదలిచితే డైమండ్ ధరించవచ్చు, చాలా మంచి కూడా చేస్తుంది లైఫ్లో. డైమండ్కు ఉన్న ఫలితం ఏంటి అంటే బాగా డబ్బులు ఇస్తాయి. రెండవది ఏంటి అంటే రిలేషన్షిప్ అన్నది స్మూత్ చేస్తుంది. ఈ కార్డు మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఏం చెప్తుంది అంటే మీ సెల్ఫ్ వాల్యూని, సెల్ఫ్ వర్త్ని మీరు ఎక్కువ చేసుకోండి, దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల కోసం ఉంటూ మీ లైఫ్ని పాడు చేసుకోకండి. అది లవ్ లైఫ్ అయినా కానీ, హెల్త్ అయినా కానీ, కెరీర్ అయినా కానీ, మీ సెల్ఫ్ని ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళ కోసం నేను త్యాగం చేస్తున్నాను, వీళ్ళ కోసం త్యాగం చేస్తున్నాను అని మీ లైఫ్ని పాడు చేసుకోకండి. ధనురాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుంది అన్నదానికి ముందుగా మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నానన్నమాట. మీకు వచ్చిన కార్డు లవ్వర్స్, చాలా మంచి కార్డు. మంచి విషయాలను మీరు ఆకర్షించడం, మంచి విషయాల్లో మీరు ఇంట్రెస్ట్ తీసుకోవడం, దాన్ని అట్రాక్ట్ చేయడం, లవ్ లైఫ్లో ఒక మంచి ఎదుగుదల రావడం, ఒక మంచి గివ్ అండ్ టేక్ రెసిప్రొకేషన్ రావడం, మీ పర్సన్తో మంచిగా మీరు కలిసిమెలిసి ఉండడం, అలా లవ్ని మ్యారేజ్గా తీసుకెళ్ళడం, ఇలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది. కెరీర్ అండ్ ఫినాన్సెస్లో 2 కార్డు తీస్తున్నాను. ఒకటి 9 ఆఫ్ కప్స్, చాలా మంచి కార్డు. ఇంకొక కార్డు 10 ఆఫ్ పెంటకల్స్. ఎక్సలెంట్ కార్డ్స్ అన్నమాట. మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ చేస్తున్నారు అంటే అందులో మంచి లాభాలు రావడం, అలాగే డబ్బులు బాగా వచ్చి పెట్టుబడి బాగా పెట్టి బిజినెస్ని మరో లెవెల్కి తీసుకెళ్ళడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది. 9 ఆఫ్ కప్స్ ఏమంటుంది అంటే మీరు మంచి పొజిషన్లో ఉంటారు, కంఫర్టబుల్ పొజిషన్ని మీరు దక్కించుకుంటారు. ఈ సంవత్సరం మొత్తానికి మంచిని ఆకర్షించుకుని మంచి పెట్టుబడితో మంచి రాబడి వచ్చేటువంటి ఒక మంచి కెరీర్ మీకు ఉంది. ఇప్పుడు మీకు కెరీర్ డల్గా ఉన్నా బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు చూసినప్పుడు మంచి పొజిషన్లో రావడం, కంఫర్టబుల్ పొజిషన్కి రావడం, అలాగే లైఫ్లో బాగా ఎదుగుదల రావడం, 100 ఇప్పుడు 10లో ఉంటే మీరు 100కి రావడం, అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది. అలాగే మీ లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాము. మీకు వచ్చింది కార్డు 4 ఆఫ్ పెంటకల్స్. లవర్స్ కార్డుతో మనము 4 ఆఫ్ పెంటకల్స్ కలిపి చూసినప్పుడు ఏమవుతుంది అంటే లవ్ లైఫ్లో మీరు ఏకముఖంగా సాగిపోతున్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు. లైఫ్లో లవ్ రావాలి అంటే గివ్ అండ్ టేక్ అన్నది ఉండాలి. కాబట్టి మీ పర్సన్ ఒక మనసు, మీ పర్సన్ ఒక పరిస్థితి, వాళ్ళ అయిష్టాలు కూడా అర్థం చేసుకొని మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని అంటోంది. ఒకటే తరపు నుంచి ఆలోచించి స్వార్థాన్ని మీరు లవ్లో తీసుకొస్తే లవ్ అన్నది మీకు అంత హ్యాపీనెస్ ఇవ్వదు అని కూడా ఈ కార్డు అంటోంది. హెల్త్లో ఎలా ఉంటుంది చూద్దాము. హెల్త్లో మీకు వచ్చిన కార్డు 8 ఆఫ్ వాండ్స్. యాంగ్జైటీ ఇష్యూస్ ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చెయ్యాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న ఆబ్స్టకల్ వచ్చినా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్నా దాన్ని మనసు వరకు తీసుకెళ్ళడం, హర్ట్ అయిపోవడం, ఎమోషనల్ అయిపోవడం, తొందరగా కోపం రావడం, షార్ట్ టెంపర్ కావడం, ఇలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది. కాబట్టి అది స్ట్రెస్కి లోనై దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎగిరే అవకాశం ఉంది. ఇది మీకు మీ ఓన్ యాజిటేషన్
అక్వేరియస్కి చెందిన కార్డు కాబట్టి కొంచెం ఫైర్ ఎనర్జీ అన్నది అందులో ఉంటుందన్నమాట. ఒక తొందరపాటు కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానంగా, కొంచెం కామ్గా మిమ్మల్ని మీరు పెట్టుకోవడం మంచిది. ధ్యానం చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి, నేచర్లో కొంచెం సేపు గడపండి. దీనివల్ల మంచి చేంజెస్ వస్తుంది. ఇప్పుడు ఏంజల్స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాము. మీకు వచ్చిన కార్డు రివార్డ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడూ కూడా మనకు చిన్న చిన్న రివార్డ్ ఇవ్వడం, మన కోసం కొంచెం టైం స్పెండ్ చేయడం, మన కోసం కొంచెం ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకోవడం, మనకు హ్యాపీనెస్ ఇచ్చేటువంటివి చెయ్యడం, కొత్తవి ఏమైనా తీసుకోవడం, కొత్త వార్డ్రోబ్లో కొన్ని మార్పులు చేయడం, అలాంటివి చేయడం వల్ల మనసులో ఒక ఉత్సాహం రావడం, అలాంటివి మీరు చెయ్యాలి. అలా చేస్తే రిఫ్రెష్మెంట్ అన్నది లైఫ్లో వస్తుంది. రిఫ్రెష్మెంట్ ఉన్నప్పుడు మీరు మంచి ఆలోచన చేయగలరు, మంచి యూ కెన్ బీ మోర్ ప్రొడక్టివ్ ఇన్ లైఫ్ అని చెప్తోంది. అలాగే క్రిస్టల్ ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాము. మీకు వచ్చింది కార్డు మ్యాలకైట్. ఈ మ్యాలకైట్ అన్న కార్డు చాలా మంచి స్టోన్ అన్నమాట. ఈ స్టోన్ వచ్చి ఎలాంటిది అంటే మన లైఫ్లో ఉన్న స్టాగ్నెంట్ ఎనర్జీస్, బ్లాకేజెస్ అంతా తొలగించేసి మన లైఫ్లో కొత్త ఉత్సాహాన్ని, న్యూ లైఫ్ని మనకు తీసుకొస్తుంది. పెద్ద ఖర్చుతో కూడిన స్టోన్ కాదు. అది మీరు మీ పక్కన ఉంచుకోవడం వల్ల, ధరించడం వల్ల, బ్రేస్లెట్గా వేసుకోవడం వల్ల మీకు లైఫ్లో మంచి పురోగతి వస్తుంది, ప్రాస్పెరిటీ కూడా వస్తుంది అని కార్డు అంటోంది. సో ప్రాస్పెరిటీ కోసం కూడా మీరు దాన్ని ధరించవచ్చు. మకర రాశికి 2025వ సంవత్సరం ఎలా ఉంది చూద్దాము. మీకోసం ఒక మేజర్ అర్కనా కార్డు తీస్తున్నాను. మీకు వచ్చిన కార్డు చారియట్. ఒక స్టాగ్నేషన్ నుంచి బయటికి రావడం, ఒక ఫోర్స్తో పని చేయడం, ఫోకస్ రావడం అలాంటి కనిపిస్తోంది. ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అది మీ లైఫ్లో, లవ్ లైఫ్ కావచ్చు, కెరీర్ లైఫ్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు, అందులో ఒక చేంజ్, ఒక యాక్టివేషన్ అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు కెరీర్ అండ్ ఫినాన్స్ ఎలా ఉంది చూద్దాము. మీకు వచ్చిన కార్డు 6 ఆఫ్ పెంటకల్స్ ఒక కార్డు వచ్చింది. అలాగే 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. కార్డ్స్ ఏమంటున్నాయి అంటే మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితి కన్నా భిన్నమైన ఒక క్షేత్రంలో పని చేయాల్సి వస్తుంది. మీ మనసులో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు చెయ్యాలి అని. కానీ అలాంటివి చెయ్యాలన్నా, ఒక స్టాగ్నేషన్ పోవాలన్నా, ఒక చేంజ్ రావాలన్నా మీరు మీకు మాత్రమే ఆలోచించకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం, కష్టంలో ఉన్న వాళ్లకు హెల్ప్ చేయడం, కొంచెం మీ సమయాన్ని కానీ, ధనాన్ని కానీ, బుద్ధిని కానీ మీరు ఇతరులతో కొంచెం పంచుకోవడం వల్ల యూనివర్స్ నుంచి ఇంకా మంచిగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే బిజినెస్లో ఏదైనా మార్పు తేవాలనుకుంటున్నారు, నిదానంగా ఆలోచించి చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా వెంటనే ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ కానీ, లేకపోతే డిటియోరేషన్ కానీ రెండూ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ 2 ఆఫ్ వాండ్స్ ఎప్పుడూ కూడా దూరం నుంచి చూసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది అన్నటువంటి కార్డు అన్నమాట. ఎవరికో ఏదో చాలా బాగా కలిసి వచ్చింది, అది నేను చేస్తాను అని ముందుకు వెళ్ళడం అన్నది మంచిది కాదు అని ఈ కార్డు మనకు హెచ్చరింప చేస్తుంది. చారియట్ కార్డుతో ఇది చూసినప్పుడు మీకు చాలా రోజుల నుంచి స్టాగ్నేషన్గా ఉన్నది, మైండ్లో మాత్రమే ఉన్న ఐడియాస్ ఇప్పుడు యాక్టివేట్గా అవ్వడం, దాన్ని కార్యరూపంలో తీసుకురావడం అన్నది ఇప్పుడు చాలా బాగుంది. కానీ దాన్ని మీరు సాధించాలి అంటే నలుగురిని కలబోసుకొని చెయ్యాలి, అందరి కష్టసుఖాలను మీరు చూడాలి అని ఈ కార్డు చెప్తోంది. మీ గురించి మాత్రమే ఆలోచించకండి, మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది చూద్దాము. లవ్ లైఫ్లో మీకు వచ్చిన కార్డు 9 ఆఫ్ సోర్ట్స్. ఎక్కడో మీ మనసులో మీ పార్ట్నర్ గురించి, మీ పర్సన్ గురించి ఒక భయము, లేనిపోని భయము, ఈ రిలేషన్ ముందుకు వెళుతుందా, లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఏర్పడితే దానివల్ల ఎక్కడ మన రిలేషన్ పాడైపోతుందో, ఎక్కడ మనం విడిపోతామో అన్నటువంటి భయము మీ మనసులో ఉంచుకొని ఆ భయం వల్ల మీరు ఒకలాగా ముడుచుకుపోవడం అన్నది కనిపిస్తోంది. అలాంటి భయాలు బేస్లెస్ అన్నమాట. అలాంటివి ఏమీ జరగబోయేది లేదు. కాబట్టి మీరు ఈగో వల్ల కానీ, ఇంకొక విధంగా కానీ మీ పార్ట్నర్తో మీకు డిఫరెన్సెస్ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడి తీర్చుకోండి, అంతేగాని భయపడుతూ కృంగిపోవద్దు అని ఈ కార్డు చెప్తోంది. అలాగే హెల్త్ వైస్ ఎలా ఉంటుంది చూద్దాము. హెల్త్ అండ్ వెల్నెస్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు
4 ఆఫ్ కప్స్, ఏదో ఆలోచనలో ఉన్నారు, మీకు మంచి ఎవరైనా అడ్వైస్ ఇచ్చినప్పుడు కూడా, హెల్త్ పరంగా ఏదైనా అడ్వైస్ ఇచ్చినప్పుడు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయమని డాక్టర్ అడ్వైస్ ఇచ్చినప్పుడు, లేకపోతే మీ పక్కనున్న వాళ్ళు ఇది నువ్వు చేస్తున్న పొరపాటు, దీనివల్ల అంటే ఇప్పుడు మీరు ఏదైనా వ్యసనానికి గురవుతున్నారు, అది చేయకూడదు అని మీకు మంచి అడ్వైస్ ఇచ్చినా మీరు దాన్ని పట్టించుకోకుండా ఉండిపోవడం అన్నది కనిపిస్తోంది. అలాంటివి ఏమైనా మీరు చేస్తూ ఉంటే తక్షణం మానేయండి, ఎందుకంటే అది మీకు మంచిది కాదు అని టారో కార్డు మీకు సూచిస్తోంది. ఏంజల్స్ ఏమంటున్నారు చూద్దాము. ఏంజల్స్ లిజన్, ఇది కూడా అదే అంటుంది. ఏంటంటే మీ మనసులో వచ్చే భావాలని, ఇంట్యూషన్ని మీరు నమ్మాలి. అలాగే మీకు మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా, మీ మెంటర్ కానీ, గార్డియన్ కానీ, వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఏదైనా చెప్తే వాళ్ళ మాట వినాలి, వినకుండా అలాగే దాన్ని ఇగ్నోర్ చెయ్యొద్దు అని ఏంజల్స్ అంటున్నారు. క్రిస్టల్ ఏంజల్ కార్డ్ ఏమంటుంది చూద్దాం. రోజ్ క్వార్ట్స్, లవ్ లైఫ్, ఇదేమంటుంది అంటే లైఫ్ని ప్రేమించడానికి ప్రయత్నించండి. నా జీవితం ఇలా ఉంది, నాకేమీ లేదు, నాకు లైఫ్లో ఏ హ్యాపీనెస్ లేదు, అంతా ముగిసిపోయింది, అలా కాకుండా ఉన్న పరిస్థితిని, ఉన్న జీవితాన్ని ప్రేమించడానికి ప్రయత్నించండి. దానివల్ల లైఫ్లో మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఉన్నది కూడా వాల్యూ లేకుండా, ఆ భగవంతుడు ఇచ్చిన లైఫ్ని వాల్యూ చేయకుండా ఉన్నదాన్ని ఎప్పుడూ కూడా మీరు బ్లేమ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి ఎలా వస్తాయి. కాబట్టి ఉన్నదాన్ని బ్లేమ్ చేయడం తక్షణం మానేయండి. అలాగే ఉన్న లైఫ్ని అప్రిషియేట్ చేయండి, లవ్ చేయండి, సో దట్ యూ క్యాన్ గెట్ మోర్ లవ్ ఇన్ లైఫ్. అలాగే రోజ్ క్వార్ట్స్ అనే ఈ క్రిస్టల్ మీ చెంత ఉంచుకోవడం వల్ల మీ లైఫ్లో లవ్ అన్నది లేదు, ఎవరి ప్రేమను అభిమానాలు మీ జీవితంలో లేదు అని మీరు బాధపడుతున్నారో అది మీ లైఫ్లో అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రయత్నించండి. కుంభరాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉంది చూద్దాం. ముందుగా మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. మీకు వచ్చింది కార్డు సన్ కార్డు. ఎక్సలెంట్ కార్డు, చాలా మంచి కార్డు అన్నమాట. మీకు మంచి లైఫ్లో ఉన్న చీకటి తొలగిపోయి ఒక కొత్త లైఫ్ రావడం, ఏదైనా మీ బాధలో ఉన్నారు అంటే ఆ బాధలు తొలగిపోవడం, ఇతరుల సహాయం దొరకడం, ఇలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది. అయితే ఇది కెరీర్లో ఏమంటుంది చూద్దాము. కెరీర్లో మీకు వచ్చింది కార్డు 8 ఆఫ్ కప్స్, ఇంకొక కార్డు 3 ఆఫ్ సోర్డ్స్. కెరీర్ సంబంధించి ఒక మనసులో ఒక బాధ ఉంది మీకు, నన్ను ఎవరు గుర్తించట్లేదని కానీ, లేకపోతే బిజినెస్ మంచిగా నడవట్లేదని కానీ, ఒకలాగా మనసు ఒకలాగా విరిగిపోయినటువంటి ఒక పరిస్థితి. ఈ బిజినెస్ని వదిలి వెళ్ళిపోదాము, ఎటైనా వెళ్ళిపోదాము, మూసేద్దాము, ఈ జాబ్ వదిలి వేరే జాబ్కి వెళ్ళిపోదాము, అలాంటి ఒక ఎనర్జీ అన్నది ఈ టైం పీరియడ్లో కనిపిస్తోంది. అయితే సన్ కార్డ్ ఏమంటుంది అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది ఫర్ యువర్ బెటర్మెంట్కే అవుతుంది. మీరు అన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు, అది నష్టంలో ఉంది అంటే అది మంచిగా అయిపోతుంది. యూ క్యాన్ రికవర్ బ్యాక్. అది అన్నీ వదిలిపోయి దీన్ని మూసేసి ఈ జాబ్ వదిలేసి వేరే చోటకు వెళ్ళినా మీకు మంచి జాబ్ దొరుకుతుంది, మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పరిస్థితి ఇప్పుడు ఇలా ఉన్నా మంచిగా అయ్యే అవకాశం ఉంది అని మీకు చెప్తోందన్నమాట. లవ్ లైఫ్లో ఎలా ఉంది చూద్దాము. మీకు వచ్చిన కార్డు 7 ఆఫ్ సోర్డ్స్. ఒకలాగా ఇతరుల అంటే మీ పార్ట్నర్తో మీకు మంచిగా లేకుండా, మీ పార్ట్నర్ ఒక బిహేవియర్ అన్నది చాలా స్వార్థయుతంగా ఏదో మీ దగ్గర నుంచి తీసుకోవాలి, పొందాలి అన్నది మాత్రమే వాళ్ళకు ఉంది, కానీ ప్రేమ అస్సలు లేదు అని మీరు గుర్తించాలి. అలాంటి ఒక సందర్భం వచ్చే అవకాశం ఉంది. సన్ కార్డు దాన్ని మీకు తీసి చూపిస్తుందన్నమాట, మీకు వ్యక్తపరుస్తుందన్నమాట. మీ పార్ట్నర్ ఒక నిజ స్వరూపాన్ని తీసి చూపించడం, అది ప్రకటన కావడం, దానివల్ల మీకు లవ్ లైఫ్లో కానీ ఒక ఏమారిపోయే ఒక ఎనర్జీ అన్నది కనిపిస్తోంది. కాబట్టి అది మీకు తీసి చూపించి మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది. హెల్త్ వైస్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. మంచి కార్డే వచ్చింది. ఇదేమంటుంది అంటే ఇప్పుడు మీరున్న పరిస్థితిలో మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా అవసరము. మీకు వచ్చే అవకాశాలు అంటే ఇప్పుడు వెంటనే నేను జిమ్లో జాయిన్ కాలేదు అంటే పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో వాకింగ్ చెయ్యండి,
డయట్ కంట్రోల్ చేయండి, మంచి ఆహారం తినండి, పౌష్టికాహారం తీయండి, న్యూట్రిషియస్ ఆహారం తినండి, జంక్ ఫుడ్ మానేయండి. ఇలాంటి మోడిఫికేషన్ మీరు చేసుకోవడం వల్ల మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తోంది. ఏంజల్స్ ఏమంటున్నారు చూద్దాం. మీకు వచ్చింది స్టడీ ప్రోగ్రెస్. ఇప్పుడు జీవితంలో అంత బాగా లేకపోవచ్చు, కానీ ఈ సన్ కార్డ్ అన్నది మీకు వచ్చింది ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పొచ్చు. ఈ స్టడీ ప్రోగ్రెస్ ఏంజల్స్ ఏమంటున్నారంటే, ఇవాళ ఉన్న పరిస్థితి చూసి నాకు ఇలాగే ఉంటుంది అని మీరు మనసు విరిగి బాధపడాల్సిన అవసరం లేదు. స్టడీ ప్రోగ్రెస్ అన్నది లైఫ్లో వస్తుంది. మీరు భగవంతుడిని నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రిస్టల్ ఏంజల్, గార్డియన్ ఏంజల్స్ మనకు ఎలాంటి క్రిస్టల్ ఏంజల్స్ ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు చూద్దాం. మీకు వచ్చింది కార్డు క్యాల్సైట్. బిజీ టైమ్స్ అండ్ మల్టీ టాస్కింగ్. టేక్ చార్జ్ ఆఫ్ యువర్ షెడ్యూల్ డ్యూరింగ్ దిస్ బిజీ టైమ్ అండ్ ఆనెస్ట్లీ యాక్సెస్ యువర్ అండర్లయింగ్ రీజన్స్ ఫర్ బీయింగ్ బిజీ. అంటే మీరు ఇప్పుడు వచ్చే ఈ టైం పీరియడ్ అన్నది చాలా బిజీగా అయిపోవడం, దానివల్ల మిమ్మల్ని మీరు ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోలేకపోవడం అన్నది మీకు కనిపిస్తోంది. కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని నిజంగా నా జీవితంలో ఉన్న ప్రాబ్లానికి మూల కారణం ఏంటి అని కనిపెట్టి, ఈ కార్డు మనకు చెప్తోంది కదా, సన్ కార్డు, మీరు కనిపెడతారు మీ జీవితంలో ఉన్న కష్టాలకంతా మూల కారణం ఏమని కనిపెడతారు అంటుంది. ఇది అదే అంటుంది. కొంచెం టైం, మీకు ఎంత టైము లేకపోయినా, ఎంత మీరు బిజీగా ఉన్నా కొంచెం టైం తీసుకొని కనిపెడితే, అది కనిపెట్టుకొని లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు వస్తుంది. అది చెయ్యండి అని చెప్తుంది. అలాగే ఈ క్యాల్సైట్ అన్న స్టోన్ అన్నది సూర్యుడికి సంబంధించిన స్టోన్ అన్నమాట. ఇది మీ చెంత పెట్టుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం సన్ కార్డ్ వచ్చింది కాబట్టి దానికి పవర్ పెంచి మీకు లైఫ్లో మంచి విషయాలు తెలపడం, మీకు సక్సెస్ చేయడం అన్నది చేస్తుంది. ప్రయత్నించి చూడండి. మీనరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా మేజర్ అర్కనా నుంచి ఒక కార్డు తీస్తున్నాను. మీకు వచ్చిన కార్డు ఫూల్ కార్డ్ అనమాట. చాలా మంచిది. కొత్త న్యూ బిగినింగ్స్ కావడం, లైఫ్లో ఉన్న స్టాగ్నేషన్ పోయి ఒక కొత్త ధనం రావడం, ఒక కొత్త రిస్క్ మీరు తీసుకోవడం అలాంటిది కనిపిస్తోంది. కెరీర్ అండ్ ఫైనాన్సెస్లో ఎలా ఉంది చూద్దాం. కెరీర్ అండ్ ఫైనాన్స్లో వచ్చింది ఒక కార్డు 5 ఆఫ్ సోర్డ్స్, ఇంకొక కార్డు వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్. ఒక మంచి సమాచారం రావడం, మంచి జాబ్ దొరకడం అలాంటిది ఉంది. కానీ 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కాబట్టి కొంచెం కాంపిటీషన్ని కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ కాంపిటీషన్లో మీరు రిస్క్ తీసుకొని కాంపిటీషన్ ఫేస్ చేశారంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది, గుడ్ న్యూస్ వస్తుంది. కెరీర్ అండ్ జాబ్, బిజినెస్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలరు, మంచి అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోగలరు. కానీ కొంచెం కాంపిటీషన్ అన్నది రిస్క్తో కూడినట్టయినా పర్వాలేదు, మీరు తీసుకోగలరు, చెయ్యగలరు. అలా చెయ్యండి, మంచిది. అలాగే ఇప్పుడు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాం. మీకు వచ్చింది కార్డు 7 ఆఫ్ వాండ్స్. మీకు లవ్ లైఫ్లో ఒక ఎవరి సహాయము లేదు, అందరూ మిమ్మల్ని వద్దు అని చెప్పేవాళ్ళే, లేకపోతే ఒంటరి పోరాటం చేస్తున్నారు లవ్ లైఫ్లో. అంటే ఈ ఫుల్ కార్డ్తో కాంబినేషన్ వచ్చినప్పుడు ఏమంటుంది అంటే, ఆ లవ్ లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ రావచ్చు, కానీ మీరు దానికి కొన్ని రిస్కులు తీయాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల మంచి అవకాశం వస్తుంది, చేయగలరు, సాధించగలరు చెప్తోంది. హెల్త్ వైస్ ఎలా ఉంది చూద్దాము. హెల్త్లో మీకు వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ కప్స్. చాలా మంచి కార్డ్ అన్నమాట. మీరు చెయ్యొచ్చు, కాకపోతే ఓవర్ ఇంటెలిజెన్స్ లేకుండా చూసుకోండి. ఓవర్ ఇంటెలిజెన్స్ లేకుండా నార్మల్గా మీరు ఉన్నట్టయితే, మీ లైఫ్ స్టైల్ని అంతా బ్యాలెన్స్డ్గా ఉంచినట్టయితే ఈ సంవత్సరం గుడ్ హెల్త్ అన్నది ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకుంటే గనక, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి ఈ టైం పీరియడ్లో చాలా బాగా దాని రిజల్ట్ వస్తుంది అని చెప్తోంది. ఇప్పుడు ఏంజల్స్ ఏమంటున్నారు చూద్దాం. మీకు వచ్చిన కార్డు చేంజ్ ఇన్ డైరెక్షన్. మీ జీవితంలో ఈ ఫూల్ కార్డు కూడా న్యూ బిగినింగ్ అనే చెప్తోంది. ఏంజల్స్ కూడా చేంజ్ ఇన్ డైరెక్షన్ అంటున్నారు. అంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ కాబోతున్నది, ఒక కొత్త మార్గం రాబోతుంది, న్యూ వే మీరు వెళ్తున్నారు. ఇంతకుముందు చేసిన దానికి భిన్నంగా రూట్లో మీరు మీ లైఫ్ అన్నది ఒకలాగా టేకింగ్ సమ్ వాట్ వెరీ
పెక్యూలియర్ రూట్ అన్నది మీరు ఆలోచన కూడా చెయ్యలేదు, అలాంటి ఒక న్యూ రూట్ రావడం, న్యూ డైరెక్షన్ రావడం అన్నది కనిపిస్తుంది. ఏంజల్స్ కూడా చేంజ్ ఇన్ డైరెక్షన్ ఉంది అని చెప్తున్నారు. అలాగే క్రిస్టల్ ఏంజల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం. మీకు వచ్చిన కార్డు స్మోకీ క్వార్ట్స్, క్లియరింగ్ నెగటివిటీ. కానీ మీ చుట్టూ ఉన్న నెగటివిటీని మీరు రిమూవ్ చేయాలి. ఎందుకంటే 5 ఆఫ్ సోర్ట్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పింది కదా. సో కాంపిటీషన్ ఉన్న చోట్ల తప్పకుండా నెగటివిటీ కూడా ఉంటుందన్నమాట. మీ లవ్ లైఫ్లో కూడా 7 ఆఫ్ వాండ్స్ చూసాము. పోటీ ఎక్కువ ఉండడం, చాలా పోరాటంగా ఉండడం అన్నది ఇవన్నీ ఒకలాంటి నెగటివిటీని క్రియేట్ చేస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీని పోగొట్టాలి అంటే మీ చెంత స్మోకీ కార్డ్స్ పెట్టుకోండి. ఈ స్మోకీ కార్డ్స్ అన్నది సక్సెస్ ఇవ్వడం మాత్రమే కాకుండా మీ జీవితంలోని నెగటివిటీని, నెగటివ్ బ్లాక్స్ని కూడా తొలగిస్తుందన్నమాట. ప్రయత్నించి చూడండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.